So, Hare Krishna, welcome to day 6, or you can say class 6 of online Bhagavad Gita. ఓకే సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో ఓకే ఈ కరెంట్ జనరేషన్ గురించి. ఈ కరెంట్ జనరేషన్లో మీకు కానీ డబ్బులు కావాలంటే మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోవచ్చు. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా క్లియర్గా అండ్ చాలా సింపుల్గా చెప్తాను. మేబీ చాలా మందికి ఇది తప్పు అనిపించవచ్చు, బట్ నేను క్లియర్ అండ్ కామ్గా చెప్తాను. అబ్బాయిలు అనేవాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోవచ్చు, ఆ, ఇంకోరిని బాధ పెట్టి ప్రాంక్ వీడియోలు చేసుకోవచ్చు, రోస్ట్ వీడియోలు చేసుకోవచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ అమ్మాయిని టార్గెట్ చేసి దాన్ని రోస్ట్ చేయొచ్చు. అలాగే అమ్మాయిలు అంటారా, వాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకొని వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. సో మీరు ఎలాగైనా గ్రో అవ్వచ్చు సోషల్ మీడియాలో. ఓకే, బట్ ఈ సోషల్ మీడియా వల్ల మీకు ఫేమ్ వస్తుంది, మనీ వస్తుంది, అది వచ్చినంత వేరంగా అంత వేరంగానే వెళ్ళిపోద్ది. మీరు కానీ కామెంట్ క్యూట్గా బాగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే దాని లెవెల్ని, ఓకే ఎక్కడ ఎలా అన్ని బాగా మెయింటైన్ చేసుకుంటే మీ కెరియర్ కూడా బాగా పీక్గా మస్తుగా ఉంటుంది. ఓకే, మీరు అన్ని సుఖాలని అనుభవిస్తారు. ఓకే, డబ్బులు అన్నీ బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసినట్లాగా మీరు కూడా చేస్తే మీకు ఎలాగో మంచి కెరీర్ వస్తే డబ్బులు వస్తే అదే ఇంపార్టెంట్ కదా అని అనుకున్న వాళ్ళకి నా ఆన్సర్ ఏంటంటే ధర్మం. ఓకే, ఈరోజు టాపిక్ కూడా అదే, ధర్మం. ఓకే, సో చూడండి, మీరు కానీ ఈ కలియుగం దాకే మీ మైండ్ కానీ ఈ కలియుగం దాకే లిమిటెడ్ ఉంటే ఈ పనులు మీరు చేయొచ్చు. ఈ ఈ కలియుగంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మైండ్ లిమిటెడ్గా ఉంది. నాకు బైక్ కావాలి, నాకు కార్ కావాలి, నాకు అది కూడా ట్రావెలింగ్ కాదు, షో ఆఫ్కి. లిటరల్లీ చెప్తున్నా, షో ఆఫ్కి. ఓకే, వెయిట్ మినిట్ అన్నా, ఐఎమ్ ట్రావెలింగ్, ఐ విల్ కనెక్ట్. ఓకే ఓకే, కొంతమంది లైక్ ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, మెసేజ్ పెట్టారు, మధ్య మధ్యన వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్ ఈ కలియుగంలో ఓకే మీరు ఎలాగైనా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, బట్ వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ మైండ్ లిమిటెడే ఉంటుంది. ఓకే, కార్ కొన్నా, బైక్ కొన్నా, మొబైల్ కొన్నా వాళ్ళకి యూజ్ అయ్యేనట్లాగా కొనరు, షో ఆఫ్ చేయడానికి కొంటారు. ఓకే, మనకి ఎంత యూజో లైక్ ఇప్పుడు కానీ మీరు ఒక్కసారి 5000 years బ్యాక్ వెళ్తే అక్కడ ఎలాగంటే వాళ్ళకి ఎంత అవసరమో అంతే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, మిగతాది దానం చేయిస్తారు. ఆ టైంలో అంటే ద్వాపర యుగం అనొచ్చు. ఓకే, అక్కడ రాజులు ఎవరైతే ఉండేవారో ఓకే వాళ్ళేంటి, వాళ్ళకి ఎంత కావాలి అంత ఉంచుకునేవారు, ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకునేవారు, వాళ్ళ సైన్యంకి కావాల్సిన ఫండ్ ఉంచేవారు, ఎక్కడైతే ఎక్స్ట్రా మిగిలిపోద్దో అది జనాల్లో పంచేవారు. ఓకే, సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇప్పుడు ఎలాగంటే నాది నాది నేనే అన్ని నాది అనుకొని ఉంటాం. ఓకే, అందరికీ షో ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నాకు అవసరం లేకపోయినా నాకు ఒక 2 ఐఫోన్లు కావాలి, ఒక మ్యాక్బుక్ కావాలి, నింజా బైక్ కావాలి. ఓకే, అలాగే గూచీ హ్యాండ్ బ్యాగ్ కావాలి. ఓకే, ఒక లైక్ రోలెక్స్ వాచ్ కావాలి, అన్నీ. ఓకే, ఒక రిచ్ అబ్బాయి కావాలి, మస్త్ బంగ్లో లాంటి ఇల్లు కావాలి, మంత్లీ ఒక 50 lakhs శాలరీ కావాలి, చాలా ఉంటాయి. ఓకే, బట్ ఈ ఈ అందరు వీళ్ళందరి అంటే ఈ మనుషుల థింకింగ్ వీళ్ళ నాలెడ్జ్ ఏముంచో ఆ లిమిటెడ్ ఉంటుంది. ఓకే, కలియుగం దాకే లిమిట్లో ఉంటుంది. ఓకే, ఈ కలియుగంకి బయటికి వెళ్ళట్లేదు. ఓకే, సో కృష్ణుడు ఏం చేశాడంటే భగవద్గీతలో చాలా క్లియర్గా మెన్షన్ ఏం చేశాడంటే కలియుగం అన్ని యుగాల్లో ఒక పార్ట్, చిన్న పార్ట్. అంటే మీ చేతిలో ఒక రాయి, లేకపోతే రాయి అనొద్దు, ఒక ఇసుక ఉందనుకుందాం, ఇంత చేతిలో ఇసుక ఉంది. మీరు ఆర్కే బీచ్కో ఏదో ఒక బీచ్కి వెళ్ళి ఇంత ఇసుక ఎత్తండి. ఆ ఇసుక లోపల ఒక చిన్న స్టూన్ లాంటిది, చాలా చిన్నది, కనిపించదు కూడా, చాలా డీటెయిల్గా చూస్తే కనిపిస్తుంది. అంత చిన్నది కలియుగం. ఓకే, ఆ ఆ మీ చేతిలో ఉన్నది అది మన గ్యాలక్సీ అని చెప్పొచ్చు. ఓకే, ఆ మొత్తం ఆ ఆర్కే బీచ్లో ఉన్న మొత్తం ఇసుక ఓకే ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. మనం దాన్ని యూనివర్స్ అని చెప్తాం, లైక్ ఎంటైర్ లైక్ ఒక భగవంతుడు అని చెప్పొచ్చు, లేకపోతే ఒక సోల్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఓకే, సో ఈ కలియుగం అనేది అంత చిన్న పార్ట్. ఓకే, సో మీరు కానీ ధర్మంని పాటిస్తే మీకు కలియుగం అంత చిన్నగా కనిపిస్తుంది. మీరు కానీ లేదు నాకు ధర్మం వద్దు, ఏమి వద్దు, నాకు జస్ట్ డబ్బులు కావాలి, ఫుల్ ప్రశాంతంగా బతకాలి, బతికినంత కాలం హ్యాపీగా బతికి చచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి చూసుకుందాం అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సింపుల్గా వాళ్ళు ఎప్పుడు ధర్మంని పాటించలేరు. వాళ్ళ లైఫ్లో అధర్మం చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ 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 ఈ లోకంలో పుడుతూనే ఉంటారు. మీరు కానీ చూసుకుంటారు అనుకోండి,
మన లైఫ్లో మనకి అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటి మళ్ళీ మళ్ళీ అంటే మా పేరెంట్స్ మనకి కావాలి, మా పిల్లలు మనకి కావాలి, మా ఫ్రెండ్స్ మనకి కావాలనిపిస్తుంది. ఒక్కసారి డిటాచ్ అయ్యి వీళ్ళందరికీ డిటాచ్ అయ్యి మీ కర్మాలకి డిటాచ్ అయ్యి చూస్తే ఆటోమేటిక్గా మీ ధర్మం ఏంటో మీకు తెలుస్తుంది. అలాగే మరీ ఇంకోసారి ఈ జీవితం మనకి వద్దు అనిపిస్తుంది. ఓకే, ఎవరైతే స్పిరిచువాలిటీని నమ్ముతారో, ఎవరైతే స్పిరిచువాలిటీని ఈ డివైన్ని ఫాలో అవుతారో, ఎవరైతే భగవద్గీత లాంటి గ్రంథంని ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలిసి ఏంటంటే ఈ జన్మం తర్వాత ఇంకో జన్మం మనకి వద్దు. నాకైతే వద్దు. ఓకే, నేను ఎప్పుడు చచ్చిపోతాను, ఎలా చచ్చిపోతానో నాకు తెలియదు. బట్ చచ్చిపోయిన తర్వాత మాత్రం నాకు ఇంకో జన్మ అనేది వద్దు. ఓకే, దట్ ఈస్ ద ట్రూ లైక్ స్థితప్రజ్ఞుడు లేకపోతే యోగి అని చెప్పొచ్చు. ఓకే, నిజమైన యోగి, నిజమైన స్థితప్రజ్ఞుడు అలాగే ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే మనం దేవుడి ధ్యాసలో ఉంటాం, మన కర్మ సైకిల్ని మనం కంప్లీట్ చేయాలి, దాని ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అంతే. ఓకే, సో ఇవన్నీ మీకు అర్థం కావాలంటే మీకు మీ ధర్మం ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, ఓకే, లెట్ స్టార్ట్ అవర్ స్క్రీన్ షేరింగ్. ఓకే, అందరి కనిపిస్తున్నాయా? కనిపిస్తుందా? ఇంకా షేర్ అవ్వలేదు. షేర్ అవ్వలేదా? వెయిట్ మినిట్, లెట్ మీ సీ. వచ్చిన వచ్చిందా? ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఓకే, సో మీ అందరికి కనిపిస్తూ ఉంటది అనుకుంటా. వెయిట్ మినిట్, లెట్ మీ సిట్ ప్రాపర్లీ. ఓకే, ఫర్ యూ గైస్. చాట్లో చూస్తున్నాం. సేమ్ థాట్ వచ్చే అన్న నేను భగవద్గీత చదివినప్పుడు. ఎస్, ఆబ్వియస్లీ సత్య గారు నిజం చెప్తే భగవద్గీత చదివినప్పుడు కదా ఫస్ట్ మనకి అటాక్ చేసేది నెగిటివ్ థాటే. ఓకే, టు వెరీ ఆనెస్ట్, భగవద్గీత చదివినప్పుడు ఫస్ట్ మనకి అటాక్ చేసేది నెగిటివ్ థాటే. ఈ కలియుగం ఎలా ఊరుకుంటది? మీరేమంటే ఎంత లైక్ ఒక బురద లోపల మీరు మంచి పని చేస్తాను అనుకుంటే బురద ఎలాగ ఒప్పుకుంటది కదా. సో అందుకే మీ మైండ్ లోపల ఉన్న ఆ కలియుగం ఏమంచో మిమ్మల్ని హిట్ చేస్తుంది. ఓకే, డిస్కవర్ యువర్ ధర్మ, వాక్ యువర్ పాత్. ఓకే, టు వెరీ ఆనెస్ట్, మీరు కానీ ఈ స్క్రీన్ షేరింగ్ అని చూడగలుగుతున్నారు అనుకోండి. ఇక్కడ నేను ఒక మోడర్న్ వరల్డ్ ని చూపిస్తున్నా. మోడర్న్ వరల్డ్ లో ఒక అమ్మాయిని చూపిస్తున్నా. ఓకే, దాని చుట్టుపక్కన కార్ వెళ్తుంది. బట్ అది లైక్ ఒక లైక్ వాక్ వేలో నడుస్తుంది, లేదా ఒక ఫోటో తీసుకుంటే ఏదో. ఓకే, డిస్కవర్ యువర్ ధర్మ, వాక్ యువర్ పాత్. ఓకే, ఒక ధర్మంని ఈ కలియుగంలో వెతకడం అనేది చాలా కష్టమైనది. దానిపైన నడ్డం అనేది ఇంకా కష్టమైనది. దాన్ని డిపెక్ట్ చేయడానికి ఒక అమ్మాయిని పెట్టాను. ఎందుకంటే ఒక అమ్మాయి రోడ్ మీద ఒంటరిగా వెళ్ళినప్పుడు చాలా మంది అబ్బాయిలు రాక్షసులు చూపు దానిపైన ఉంటది. అది ఎలాంటి బట్టలు వేసుకుందో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూస్తారు. ఓకే, సో అది ఒంటరిగా నడిచినప్పుడు దానికి ప్రతి ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది. నైట్ టైం నడిచినా భయం వేస్తుంది, మార్నింగ్ టైం నడిచినా భయం వేస్తుంది. ఓకే, అలాగే సిటీస్ లో ఉన్న అమ్మాయిలు చాలా చిల్లుగా ఉంటారు అనుకుంటాం. బట్ వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళకి కొద్దిగా లైక్ కల్చర్ హ్యాబిట్ ఉంది, బట్ అండ్ వెస్టర్న్ కల్చర్ హ్యాబిట్ ఉంది, బట్ వాళ్ళకి కూడా ఎక్కడో ఒక చోట భయం అనేది ఉంటుంది. ఓకే, సమ్ వన్ ఇస్ టెక్స్టింగ్. ఓకే, మై బిగ్గెస్ట్ ఫియర్. ఎస్, ఆబ్వియస్లీ ప్రతి ఒక్క అమ్మాయికి అది చాలా పెద్ద ఫియర్ అనమాట. ఒక దారిలో ఒంటరిగా నడిచినప్పుడు ఆ చూపులు మనకి చూస్తాయి చూడండి. ఓకే, అమ్మాయిలకి తెలిసిపోద్ది వెంటనే ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు తెలిసిపోద్ది. ఓకే, బట్ అక్కడ వాడు ఏం చేయలేరు. బట్ వాళ్ళు నడాలి, ఎందుకంటే వాళ్ళకి పనులు ఉన్నాయి, వాళ్ళు చేసుకోవాలి, ఈ లోకంలో బతకాలి. సో మన ధర్మం వెతకడం, ఆ ధర్మం పైన నడడం అలాంటిదే. ఓకే, అందుకే నేను ఇక్కడ పర్టికులర్గా ఒక అమ్మాయి ఫోటో పెట్టిన. ఓకే, ఒక ధర్మంని వెతకడం, ఆ ధర్మం పైన నడడం సేమ్ అలాంటి ఫీలింగే. ఓకే, మన్ని చుట్టుపక్కల రాక్షసులు చూస్తూనే ఉంటారు. ఏ మూమెంట్లో ఎవడొచ్చి ఏం చేస్తాడో మనకు తెలీదు. మనం ధర్మం పైన నడుస్తాం కాబట్టి మనమైతే ఏమీ అధర్మం చేయలేం. ఓకే, సో ఇలాగ ఉంటది ధర్మం వెతకడం, ధర్మం పైన నడడం అనేది. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే, చాలా చిన్నది అంటే మరీ అంత పెద్దది కాదు. ఓకే, ఓకే, కెన్ యూ సీ ద పిక్చర్ హియర్? మీకేం కనిపిస్తుంది? మీరు ఈ పిక్చర్ని చూడగలుగుతున్నారా?
ఎవరైనా చెప్పండి పర్లేదు, ఎవరైనా ఒకరైనా ఫోన్ లైక్ మెసేజ్ లైన్ చెప్పినా పర్లేదు. చూస్తున్నా చూస్తున్నా. వేస్తాను. ఆ కనిపిస్తుంది. కనిపిస్తుంది, కానీ ఏం కనిపిస్తుంది. కనిపిస్తుంది? బేబీ టైగర్. బేబీ Sheeps. టైగర్. పక్కన ఓకే, దట్స్ క్యూట్. సింహం అన్నది, లయన్ లయన్. ఇంకా రిమైనింగ్ అనేది సీట్స్. అది కదన్న Sheeps సామెత, అండి. గొర్రెల మందలో సింహం. ఎస్, లైక్ నేను అంత క్లియర్ గా అయితే చెప్పను, ఒక తెలుగులో వర్డ్ అయితే చెప్పను, చెప్తే చాలా మంది చాలా వేరే వేరే రిలీజన్ హర్ట్ అవ్వచ్చు. అందుకే చాలా మంది షీప్స్ మధ్యన ఒక సింహం, ఒక కాబ్, ఓకే, ఒక సింహం పిల్లోడు, బేబీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ సింహం అనేది మీరు. ఓకే, దిస్ కాబ్ ఈజ్ యూ. ఓకే, ఇది ఎలాగో ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో చెప్తాను. ఓకే, దిస్ లయన్ ఈజ్ యూ. ఈ మాట శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నారు కాబట్టి నేను కూడా అదే మాట చెప్తాను, చూడండి. ఓకే, సో ఒక రోజు ఏంటైందంటే, ఒక అడవిలో అందరూ యానిమల్స్ చాలా హ్యాపీగా బతికేవారు. సడన్ గా సమ్మర్ డేస్ లో ఆ అడవిలో లైక్ ఫారెస్ట్ ఫైర్ అనేది వచ్చింది. ఓకే, ఫారెస్ట్ ఫైర్ ఎలాగొస్తుంది అంటే, లైక్ ఎండిపోయిన బ్రాంచెస్ ఉంటాయి కదా, అది కలిసిపోయినప్పుడు లేకపోతే ఆ ఎయిర్ వల్ల తగిలినప్పుడు మాట మాటికి అది ఫ్రిక్షన్ క్రియేట్ చేసి ఒక హీట్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల లైక్ ఫైర్ జనరేట్ అవుతుంది, అది ఫారెస్ట్ ఫైర్ లా కన్వర్ట్ అయిపోద్ది. సో ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు ఒక లయన్ ఇంకా వాళ్ళ కాబ్ ఏమంచో పారిపోవడానికి ట్రై చేశారు. బట్ మధ్యలోనే కాబ్ చిన్నది, ఓకే, లయన్ బేబీ చిన్నది కాబట్టి అది కింద పడిపోయింది. దానిపైన ఏమంచో కొద్దిగా లైక్ కాలుతున్న ట్రీస్, ఓకే, వృక్షాలు, అది దానిపైన పడిపోయింది. సో అప్పుడు లయన్ ఏమనుకుందంటే దాని బేబీ చనిపోయిందని, ఫస్ట్ అది ఏమో దాన్ని రక్షించుకుంది. సో అది తన్ను రక్షించుకోవడానికి పారిపోయింది. బట్ అక్కడ సీన్ లో చూస్తే ఆ కాబ్ మీద ఆ మొత్తం చెట్టు అనేది పడలేదు. ఓకే, ఆ వృక్షం అనేది కంప్లీట్ గా పడలేదు, అది జస్ట్ సైడ్ లో పడింది. అది ఆ లయన్ కి కనిపించలేదు. సో ఆ కాబ్ అనేది ఆ లోపలే ఉండిపోయింది. ఓకే, సో నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత ఆ ఫారెస్ట్ ఫైర్ ఆటోమేటిక్ గా ఆగిపోయింది. బేబీ లయన్ అక్కడే అలాగే పడుకొని పోయింది, ఆకలితో ఉంది బట్ పడుకొని పోయింది. ఇప్పుడు అటు నుంచి వెళ్తున్న కొన్ని షీప్స్ ఏమొంచో ఆ బేబీ లయన్ ని డిస్కవర్ చేశారు. సో ఆ బేబీ లయన్ ని డిస్కవర్ చేసిన తర్వాత ఆ షీప్స్ ఏమొచ్చో ఆ బేబీ లయన్ ని వాళ్ళ మౌత్ తో పట్టుకొని, ఆ బేబీ లయన్ కి వెనక మౌత్ తో పట్టుకొని తీసుకొని వెళ్ళారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉంచారు. వాళ్ళ దగ్గరే పెరిగింది ఆ లయన్. ఆ లయన్ పెరిగిన తర్వాత ఆ గ్రాస్ ని తినడం మొదలెట్టింది. ఓకే, వాళ్ళలాగే బతకడం స్టార్ట్ అయింది. సో ఆ లయన్ లైక్ మెల్లిమెల్లిగా మర్చిపోయింది ఏంటంటే అదొక లయన్ అని, అది మర్చిపోయింది, టు వెరీ ఆనెస్ట్. ఓకే, సో ఆ లయన్ అంటే ఇప్పుడు నేను షీప్ అని ఫీల్ అయ్యింది. ఓకే, ఆ సింహం, ఓకే, సింహం అంటారా, లైక్ టైగర్ ని ఏమంటారు తెలుగులో? పులి. పులి, సింహం. ఎస్, ఓకే ఓకే, నాకు తెలుసు. అయితే యాక్చువల్లీ నాకు సింహం అని ఎలా తెలుసు అంటే, నేను బాలయ్య బాబు మూవీస్ చూస్తాను కదా, దానిలో లైక్ ద లయన్ రార్, ఆడు సింహం అట్లా మాట్లాడతారు కదా, అందుకే. సో ఓకే, ద స్టోరీ ఈస్ గోయింగ్ లైక్, ఇప్పుడు ఆ సింహం ఉంది కదా, అది దాన్ని షీప్ అనుకుంటది. లైక్ అది కూడా షీపే, అందుకే గ్రాస్ తింటది, నీళ్ళు తాగుతుంది, షీప్ లాగే బతుకుతుంది, షీప్ లాగే భయపడుతుంది, ప్రిడేటర్స్ అంటే వేరే సింహంకి భయపడుతుంది. సో ఒక్కరోజు ఒక లేడీ సింహం ఏమో ఇవన్నీ షీప్ మీద అటాక్ చేయడానికి వచ్చింది. అప్పుడు ఈ బేబీ లయన్ అనేది పెద్ద అయిపోయింది, ఆ టైంకి అది పెద్ద అయిపోయింది. బట్ ఈ షీప్ లాగే ఆ బేబీ ఆ లయన్ కూడా భయపడుతుంది. ఇప్పుడు ఆ బేబీ లయన్ పెద్దది అయిపోయింది కాబట్టి ఈ షీప్ లాగే ఆ లయన్ భయపడుతుంది. ఎవరిని చూసి? లయన్ ని చూసి, లేడీ లయన్ ని చూసి. ఓకే, అంటే ఈ బేబీ షీప్ పెద్దదైపోయింది, ఇంకేదో ప్రిడేటర్ అంటే ఇంకో లయన్ వచ్చి ఈ షీప్ మీద అటాక్ చేయడానికి వస్తే వీళ్ళందరూ భయపడ్డారు, ఆ లయన్ కూడా భయపడింది. సో అప్పుడు ఈ లేడీ లయన్ చూసి లైక్ ఆశ్చర్యపడిపోయింది ఏంటంటే, ఈడు లయనే, నేను లయనే, ఈడు నాకు భయపడుతున్నారా? లయన్ అనేవాడు ఇప్పుడు భయపడ్డు కదా, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, కింగ్ ఆఫ్ ది జంగల్. అలాంటి లయన్ లైక్ నన్ను చూసి భయపడుతున్నాడు, అది కూడా మేల్ లయన్. ఓకే, మేల్ లయన్ అంతగా లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ ఫియర్ ఎనీథింగ్, ఈవెన్ నాట్ ది డెత్. ఓకే,
సో అలాంటి లయన్ నన్ను భయపడుతున్నాడు అనుకుంటుంది. దాని తర్వాత ఆ లేడీ లయన్ ఏమొచ్చు ఈడి యాక్టివిటీస్ని, ఈ లయన్ యాక్టివిటీస్ని గమనించింది. గమనించిన తర్వాత దానికి ఏంటి అర్థమైందంటే ఈ లయన్ ఎవరో అది మర్చిపోయింది. ఇదేమొచ్చు ఆ సీప్ లాగే తింటుంది, తాగుతుంది, అన్ని చేస్తుంది. ఓకే, సో ఒక రోజు ఏంటి ఆ లేడీ లయన్ ఏమొచ్చు ఈ లయన్ని లైక్ సైలెంట్గా పట్టుకొని వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఈ లయన్ ఏమొచ్చు దానికి చెప్తున్నాడు, నన్ను వదిలి ప్లీజ్, నన్ను తినొద్దు, నన్ను నేను చేయొద్దు, నాకు భయం వేస్తుంది, అది ఇది అని చెప్తారు. ఓకే, సో అప్పుడు అదే ఈ ఈ లయన్ ఏమొచ్చు ఎలాగైతే షీప్స్ అంటారు కదా, మ్యా అని అంటారు కదా, అలాగే చెప్పడం స్టార్ట్ అయింది. అది చూసి ఆ లేడీ లయన్ ఏమొచ్చు నవ్వింది. దాని తర్వాత ఆ లేడీ లయన్ ఏమొచ్చు వీడికి చెప్పింది, నేను నీకేం చేయను, ఒక్కసారి నా దగ్గర రా అన్నది. సో వీడు వచ్చాడు, ఒక్కసారి ఈ నీళ్ళ దగ్గర నీ రిఫ్లెక్షన్ చూడు అని చెప్పింది. సో ఎప్పుడైతే ఆడ రిఫ్లెక్షన్ మళ్ళీ చూసి, అంటే ప్రతిసారి నీళ్ళు తాగినప్పుడు చూసాడు, బట్ ఈసారి వాడికి రిఫ్లెక్షన్ లో ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక్కటి వాడు ఏంటైంది, ఇస్ దట్ ఓకే, ప్లీజ్ అన్మ్యూట్ చేయకండి. ఓకే, అంటిల్ అన్లెస్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్. ఓకే, సో ఎప్పుడైతే వాడు ఆ రిఫ్లెక్షన్ చూసాడో అక్కడ ఇద్దరు కనిపించాడు. ఒకటి వాడు కనిపించాడు, ఆ లయన్ కి వాడు కనిపించాడు, ఇంకోటి ఏంచో ఆ లేడీ లయన్ కనిపించింది. అక్కడ వాడేం చూసాడంటే ఇది నేనే, అది కూడా నాలాంటిదే, బట్ లేడీ, బట్ నాలాంటిదే. అది ఫియర్లెస్, బట్ నేను ఫియర్, నా లోపల ఆ భయం ఉంది. ఎందుకు అని అనుకున్నప్పుడు అప్పుడు లయన్ ఏం చెప్తుందంటే, నువ్వు సీప్ మధ్యన బతుకుతున్నావు, ఆ లైఫ్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఓకే, ఆ లైఫే నీకు సఫిషియంట్ అనుకున్నావు. టు బి ఆనెస్ట్ చూడండి, ఇక్కడ ఆ లయన్ ఆ లైఫ్ని యాక్సెప్ట్ కూడా చేసుకుంది, ఆ లైఫ్ని సఫిషియంట్ కూడా అనుకుంది. ఓకే, నీకు ఈ లైఫే కావాలనుకున్నావు, బట్ టు బి ఆనెస్ట్ లయన్, నువ్వు దానికి మించి నువ్వు చాలా పవర్ఫుల్ అయినవాడు, లైక్ పవర్ఫుల్ పర్సన్, లైక్ పవర్ఫుల్ యానిమల్. ఈ జంగల్కే నువ్వు ఒక కింగ్ లాంటోడివి. నీ నిజమైన స్వరూపంని నువ్వు తెలుసుకో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి వస్తుందంటే, ఆ లయన్, ఓకే, ఆ లయన్ ఉంది కదా, అది లిటరల్గా దాని రియాలిటీని యాక్సెప్ట్ చేసిందా, లేకపోతే దాని రియాలిటీని మర్చిపోయిందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ లయన్ తను బతుకుతున్న రియాలిటీని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే తను యాక్చువల్లీ రియల్గా ఎవరో అది మర్చిపోయిందా? ఇక్కడ రియల్గా క్వశ్చన్ అడిగితే లయన్ గురించి కాదు, మన గురించి మనం అడుగుతున్నాం. నేను మీ గురించి అడుగుతున్నా, మీరు ఇప్పుడు బతుకుతున్న మీ లైఫ్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ రియాలిటీని మీరు సఫిషియంట్ అనుకుంటున్నారా, లేకపోతే నిజమైన రియాలిటీ ఏంటో మీకు తెలియదా? చూడండి, వి ఆల్ ఆర్ ది సేమ్ లయన్స్. ఓకే, మేము కూడా లయన్సే, మేము కూడా సింహమే. ఓకే, ఈ స్టోరీలో సింహం ఎలాగో మన రియల్ లైఫ్లో మనం కూడా అలాగే. మనం ఈ చుట్టూ మనుషుల పక్కన ఉండి, ఓకే, ఈ షీప్ చుట్టూ ఉండి మనం షీప్ లాగా బిహేవ్ చేసుకుంటున్నాం, మనకి మనం షీప్ అనుకుంటున్నాం. ఓకే, ప్రతి వ్యక్తి ఏంటంటే ఆఫీస్ వెళ్తాడు, అక్కడ ఏదో సోది చెప్తారు, ఏదో పనులు చేసినట్టు చూపించుకుంటారు, శాలరీ తీసుకుంటారు, ఎవరికో ఒక్కరికి ఏంటో టీస్ చేస్తారు. ఓకే, ప్రతి ఆఫీస్లో జరిగేది ఇదే. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ డే ఇంటికి వచ్చి ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, లేకపోతే కలిసి మందు తాగుతారు, కలిసి సిగరెట్ తాగుతారు. ఓకే, సో వీళ్ళందరి హ్యాబిట్ అలాగే ఉంటుంది. ఇట్స్ ఎ ర్యాట్ రేస్. ఓకే, వీళ్ళు షీప్, వీళ్ళే ర్యాట్ రేస్. అలాగే చూడండి, ఒక్కడు ఇంజనీరింగ్ చేస్తే నేను ఇంజనీరింగ్ చేస్తా, ఒక్కడు ఐటీ జాబ్కి వెళ్తే నేను ఐటీ జాబ్కి వెళ్తా, బట్ ఎవ్వడు కూడా సెల్ఫ్గా ఏదైనా చేద్దాం, ఇంకొద్దిగా కష్టపడదాం అని ఎవ్వరు అనుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, ఇదే నాకు సఫిషియంట్ అనుకుంటున్నారా, లేకపోతే నిజమైన రియాలిటీ మీది ఒక నిజమైన ఒక వర్జన్ ఉంది, ఆ వర్జన్ మీరు మర్చిపోయారా? అది మీకు తెలియాలంటే మీకు మీ ధర్మం గురించి తెలియాలి. ఓకే, బట్ ఇప్పుడు ధర్మం గురించి తెలియాలంటే ఒక గురువు కావాలి. ఓకే, టు బి ఆనెస్ట్, ఇప్పుడు నాలాంటి ఒక గురువు, ఓకే, లేకపోతే నేను గురువుల్లో చాలా కింద ఉన్నాను ఇప్పుడు. ఓకే, నేను నన్ను పైన చూసుకుంటా, బట్ ఒకలాగా కానీ కంపేర్ చేసినా నేను చాలా కింద ఉన్నా. ఎందుకంటే నిజమైన గురువులు, ఋషులు, ఓకే, మహర్షులు, యోగిలు, వాళ్ళు నిజమైన గురువులు. ఓకే, బట్ స్టిల్ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, మీకు మీ ధర్మం ఎవరైతే తెలియచేయగలుగుతారో అలాంటి గురువు కానీ మీకు మీ లైఫ్లో కావాలంటే అది మీరు బయట ఎక్కడ వెతకక్కర్లేదు, మీ కర్మంని పాటిస్తే సరిపోద్ది. ఎప్పుడు వస్తుంది స్టోరీ నెంబర్ 2. స్టోరీ నెంబర్ 2లో ఏంటవుతుందంటే, మీ అందరికీ ఏకలవ్య గురించి తెలిసే ఉంటుంది. వినిపిస్తుంది కదా? ఓకే, ఐ థింక్ హలో హలో వినిపిస్తుంది అన్న, ఓకే, వినిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరికైతే వినిపించకపోతే నాకు కొద్దిగా వెంటనే చెప్పండి. ఓకే,
ఓకే, ఎందుకంటే నాకు ఇక్కడ బార్ కరెక్ట్గా పనిచేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు స్టోరీ నెంబర్ 2లో ఏంటవుతుందని మనందరికీ ఎక్లవ్య ఎవరో తెలుసు. ఓకే, ఎక్లవ్య అనేవాడు, ఓకే, మీకు లైక్ ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా చూపించడానికి లెట్ మీ అంటే ఫోటోలు ఉంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది అనమాట చెప్పడానికి. ఓకే, ఎందుకంటే అది ఎక్సైటింగ్ గా కూడా ఉంటుంది. ఓకే, సో ఎక్లవ్య ఎక్లవ్య అనేవాడు, ఓకే, హీఈస్ ఏ ఆర్చర్. ఓకే, అర్జును లైక్ ఒక మూమెంట్ లో మనుషులు ఏమనుకున్నారంటే అర్జున్ కన్నా మించి ఎక్లవ్య అయ్యేవాడు, బట్ వాడు అవ్వలేకపోయాడు. ఓకే, దాని వెనుకన కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. ఓకే, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఎక్లవ్య అనేవాడు ఎవరు, వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా. స్టోరీ 1లో ఒక లైన్ గురించి చెప్పాను, స్టోరీ 2లో ఎక్లవ్య గురించి ఎందుకు చెప్తున్నాం. సో ఎక్లవ్య ఏంటి, వాళ్ళకి ఆర్చరీ అంటే ప్రాణం. ఓకే, ధనుర్విద్య అంటే ప్రాణం. ఓకే, వాళ్ళకి ధనుర్విద్య నేర్చుకోవాలని ఉండేది. దానికోసం వాళ్ళు ద్రోణాచార్య లాంటి గురుని వెళ్ళి లైక్ కన్సర్న్ చేశారు అంటే మాట్లాడారు, వాళ్ళు కన్సర్న్ చెప్పారు, వాళ్ళు నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ చూపించారు. బట్ అక్కడ ద్రోణాచార్య నేను నిన్ను నేర్పించలేను అని డైరెక్ట్ చెప్పారు. అంటే రూడ్గా కాదు, నిన్ను నేర్పించలేను ఎందుకంటే నువ్వు ఒక ప్రిన్స్ కాదు. సో ద్రోణాచార్య అనేవారు ఓన్లీ ప్రిన్స్కి, ఓకే, అంటే రిచెస్ట్ కింగ్, లైక్ కింగ్ కొడుకులకి కూతురులకి విద్యలు నేర్పించేవారు. ఓకే, సో ఏమైంది, ఇది నెట్ స్లోవా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. వేర్ ఇట్ ఈస్ ఓకే, లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, ఎందుకంటే నెట్ చాలా స్లోగా ఉంది, లెట్ కాదు నా ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది. ఎస్, ఓకే, లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, ద్రోణాచార్య అనేవాడు వాళ్ళేమొచ్చు కింగ్ కొడుకులకి కూతురులకి విద్య అనేది నేర్పించేవారు. సో ఇప్పుడు ఎక్లవ్య ఏంటి, ఓకే నేను ఇంకా నేర్చుకోలేను అని ఆగిపోయారా, లేకపోతే ద్రోణాచార్య లాంటి ఒక గురువుని వాళ్ళు మనసులో ఊహించుకొని వాళ్ళ గురించి ఒక స్టాచ్యూ కట్టి వాళ్ళ ముందే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారా? టు బి ఆనెస్ట్, ఎకలవ్య ఎప్పుడైతే వాళ్ళకి ద్రోణాచార్య నేర్పించును అని చెప్పారో వాళ్ళు రీజన్ తెలుసుకున్నారు, ద్రోణాచార్య అనేవాళ్ళు ఓన్లీ కింగ్ కొడుకులకే నేర్పిస్తారని. దాని తర్వాత ఎకలవ్య వాళ్ళ ఊరికి వచ్చారు, ద్రోణాచార్య ఒక స్టాచ్యూ తయారు చేశారు. ఓకే, ఒక మూర్తి లాంటిది తయారు చేసి వాళ్ళ ముందు రోజు ప్రాక్టీస్ చేసేవారు. సో సెల్ఫ్గా నేర్చుకొని ఒక వేరే లెవెల్ ఆర్చర్కి వెళ్ళారు. ఒక మూమెంట్లో ద్రోణాచార్య వాళ్ళ స్కిల్ని చూసి ఎంత ఇంప్రెస్ అయిపోయారంటే వాళ్ళు భయపడ్డారు, ఈడు కానీ బయటికి వస్తే అర్జునుడు పెద్ద ఆర్చర్ అవ్వలేడు అని. ఓకే, సో దాని తర్వాత ద్రోణాచార్య ఎక్కలవ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నా మూర్తి పెట్టుకొని ధనుర్విద్య నేర్చుకున్నావు అంటే నేను నీకు గురువు. ఎవరైనా అన్మ్యూట్ చేశారా? లైక్ నేను లైక్ లెట్ మీ ప్లీజ్ డోంట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు. ఓకే, సో ద్రోణాచార్య భయపడ్డారు ఏంటంటే అర్జునుడు పెద్ద లెవెల్ నంబర్ 1 వారియర్ అవ్వలేడు, నంబర్ 1 ఆర్చర్ అవ్వలేడు. ఆ భయంతో ఎకలవ్య దగ్గరికి ద్రోణాచార్య వెళ్ళి నువ్వు చాలా మంచోడివి, నీ దగ్గర ఉన్న విద్య చాలా బాగుంది, నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు, బట్ నువ్వు ఇక్కడ ఒక చిన్న తప్పు చేసావు, నువ్వు ఒక పాపం చేసావు. అప్పుడు ఎకలవ్య అడుగుతాడు ఏంటి ఆ పాపం అంటే, నువ్వు నా అనుమతి లేకుండా నువ్వు నా మూర్తి తయారు చేసి నన్ను గురువులాగా తీసుకున్నావు. అప్పుడు ఎకలవ్య ఏమంచో వాళ్ళకి సమాపణ అడుగుతారు, నన్ను క్షమించండి గురుదేవ్, నాదే తప్పు అయిపోయిందని చెప్తాడు. అప్పుడేమంచో గురువు గారు ఏమంచో వాళ్ళకి సమాపణ ఇచ్చి వాళ్ళకి ఏం చెప్తారంటే ఇప్పుడు నాకు గురు దక్షిణ కావాలి, నువ్వు ఎలాగైతే నా పర్మిషన్ లేకుండా నన్ను గురువులాగా చూస్తున్నావో ఇప్పుడు నాకు గురు దక్షిణ కావాలి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు దీనిలో ఒక లైక్ ఇంకోటి చెప్తాను. ఓకే, ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్. గురు దక్షిణ అనేది ఓకే ఫస్ట్ లెట్ మీ టెల్ యూ. ఓకే, నేను ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్ గురించి అనౌన్స్ చేశాను కదా, చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్ చేసిన ఏంటంటే అన్నాను లైక్ నేను ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే నేను ఈ ఆన్లైన్ క్లాస్లో ఫీజు గురు దక్షిణ లాగా తీసుకున్నా, నా రిసోర్సెస్ కోసం తీసుకున్నా, బట్ నాలెడ్జ్ మాత్రం నేను పర్ఫెక్ట్గా ఇంకా ఆ మనీ కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పాను. సో అక్కడ చాలా మంది నాకు అడిగారు ఏంటంటే అన్న గురు దక్షిణ అనేది స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టం బట్టి ఇస్తారు. సంబడి టెక్స్టెడ్ ఫింగర్ కట్స్, ఎస్ ఆబ్వియస్లీ నేను దాని దగ్గరికి వస్తున్నా. సో ఇక్కడ నాకేంటి చాలా మంది ఏంటి అడిగారంటే అన్న గురు దక్షిణ అనేది స్టూడెంట్కి నచ్చితే
వాళ్ళే స్వయంగా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు, ఏదైనా చేస్తారు, నువ్వు అలాగా అడగడం తప్పు అని చెప్పారు. ఓకే, బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఎవరికైతే నిజం తెలియదో గురు దక్షిణ అనేది అది స్టూడెంట్ ఓన్గా కూడా ఇవ్వచ్చు, లేకపోతే గురువు ఓన్గా కూడా అడగొచ్చు. అంతే కదా, స్కూల్ కాలేజెస్కి ఫీజెస్ ఉన్నాయి. ఓకే, టీచర్ ఫీజు తీసుకుంటారు, శాలరీ తీసుకుంటారు. ఎందుకంటే గురు దక్షిణ అనేది లైక్ స్టూడెంట్స్, శిష్యుడు గురుకి ఇవ్వచ్చు, లేకపోతే గురువు కూడా ముందుటి నుంచి అడగొచ్చు, అని వాళ్ళ ఓన్గా అడగొచ్చు. ఓకే, అలాగే ద్రోణాచార్య ఏకలవ్యకి గురుదక్షిణ అడిగారు. ఏకలవ్య అన్నారు, నేను మీకు ఇస్తాను గురుదక్షిణ, చెప్పండి ఏంటి కావాలంటే. అప్పుడు ద్రోణాచార్య అడిగారు, నీ థమ్ ఫింగర్ కోసేసి నాకు ఇచ్చేయాలి. ఎందుకంటే ఆర్చరీలో ఓకే ఆ ఎరోని పట్టుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫింగర్ ఏమో థమ్. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు ఫస్ట్ ఫింగర్ కోసినా ఇలా పట్టుకునేవారు, సెకండ్ ఫింగర్ కోసినా ఇలా పట్టుకునేవారు, ఈ ఫింగర్ కోసినా ఇలా పట్టుకునేవారు. ఓకే, బట్ ఇంక ఏ ఫింగర్లో లైక్ మీరు కానీ అనుకుంటున్నారు, చాలా మంది ఏమనుకుంటారంటే థమ్ ఫింగర్ కోస్తారు కదా ఇలా పట్టుకోవచ్చు అని. బట్ ఇలా పట్టుకుంటే మీకు ఆ గ్రిప్ రాదు. ఓకే, ఎందుకంటే నేను కూడా ఆర్చరీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను కూడా అలాంటిది చూశాను ఒకసారి. ఇలా పట్టుకుంటే గ్రిప్ రాదు, టు బి వెరీ ఆనెస్ట్. నిజమైన గ్రిప్ ఇలాగే వస్తుంది. ఓకే, ఆర్చరీ అనేది ఇలాగే పట్టుకోవాలి. ఓకే, మీకు నా ఫింగర్ కనిపిస్తే ఇలాగే పట్టుకోవాలి. సో ద్రోణాచార్య ఏంటన్నారు, నువ్వు ఈ థమ్ ఫింగర్ కోసేసి నాకు ఇచ్చి అని. ఎందుకంటే థమ్ ఫింగర్ కోసేస్తే వాడు అంటే ఏకలవ్య ప్రాక్టీస్ చేసింది మొత్తం పోతుంది. ఓకే, వాళ్ళు లైక్ ఆ ధనుర్విద్యలో బేసిక్స్ వాళ్ళకి వచ్చు, చాలా బాగా లైక్ షూట్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు ఎంత లెవెల్కి ఎక్సెల్ చేశారో, ఎంత బాగా నేర్చుకున్నారో ఆ మొత్తం పోతుంది. ఆ స్కిల్ వాళ్ళ లోపల ఉంటుంది, బట్ ఆ వేలో ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా లైఫ్లో అంతలాగా వాళ్ళు లైక్ చేయలేరు. సో అప్పుడు ఏకలవ్య ఏమీ ఆలోచించకుండా గురువు గారికి వాళ్ళు థమ్ అనేది కోసి ఇచ్చారు. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, మోరల్ కాదు క్వశ్చన్ కూడా అనుకోవచ్చు, మన అందరం గురువుని వెతుకుతూ ఉంటాం. నాకు ధర్మం నేర్పించాలి, నాకు కర్మం నేర్పించాలి, నాకు ఇది నేర్పించాలి, అది నేర్పించాలి, గురువుని వెతుక్కుంటాం. బట్ ఏకలవ్య ఆ కాలంలోనే ప్రూవ్ చేశారు ఏంటంటే గురువు మనకి అక్కర్లేదు. ఒకళ్ళని గురువు అని తెలుసుకొని మన కర్మం మనం పాటిస్తే, ఇక్కడ ఏకలవ్య అనేవాడు వాళ్ళ కర్మంని వాళ్ళు పాటించారు, వాళ్ళ ధర్మంని వాళ్ళు పాటించారు. గురువు ఉన్నా లేకపోయినా నేను అనుకున్నది నేను చేస్తాను, నేను నేర్చుకోవాలనుకున్నది నేర్చుకుంటాను అని ఏకలవ్య వాళ్ళ మైండ్లో తెచ్చుకున్నారు. ఓకే, సో ఇక్కడ ఏకలవ్య పాటించింది వాళ్ళ ధర్మంని పాటించారు కాబట్టి వాళ్ళ కర్మంని వాళ్ళు ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా, ఎలాంటి గురువు లేకుండా పాటించారు, చేశారు కూడా. దానివల్లే వాళ్ళు అంత ఎక్సెల్కి వెళ్ళారు. ఒక లెవెల్లో అర్జునుడికి పోటీగా వెళ్ళారు. అదేదో ద్రోణాచార్య వచ్చి వాళ్ళకి ఫింగర్ అడిగేశారు కాబట్టి వాళ్ళకి ఎంత ఉండిపోయారు, కానీ వాళ్ళు కానీ ఆ ఫింగర్ ఉండుంటే మేబీ అర్జునుడు కూడా దాటేవారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, మీకు ధర్మం నేర్చుకోవాలంటే మీకు గురువు అక్కర్లేదు. మీరు ఎవరినొకరిని గురువు అనుకోండి. నేనైతే నా గురువు కృష్ణుడు అని అనుకున్నాను. ఓకే, నా గురువు కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు నాకు స్వయంగా నేర్పించకపోయినా నేను ఓన్గా నేర్చుకుంటాను. ఇంటర్నెట్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, భగవద్గీత బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచైనా నేను నేర్చుకుంటాను. ఎవరికైతే నేర్చుకోవాలని ఉందో వాడు దారి ఎలాగైనా వెతుక్కుంటారు. ఎవరైతే నేర్చుకోవాలి అని లేదు, ఏదో ఇది నేర్చుకుంటే పుణ్యం వస్తుంది, ఇది నేర్చుకునే లైఫ్ బాగుంటుంది, ఇలాగ ఎక్స్పెక్టేషన్తో వస్తారో వాళ్ళు ఎప్పుడు నేర్చుకోలేరు. ఎవరైతే నిజంగా నేర్చుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. టు బి వెరీ ఆనెస్ట్, నేను నా లైఫ్లో నాకు ప్రజెంట్గా భగవద్గీత నాకు నేర్పించడానికి గురువు ఎవరు లేరు. భగవద్గీత నేను ఓన్గా నేర్చుకున్నాను, నా ఓన్గా నేను మీనింగ్ తీసుకున్నాను, నేను ఓన్గా దీనికి డీటెయిల్స్ అనేది నేను ఓన్గా తయారు చేసుకున్నాను. ఓకే, చాట్ జీపీటీ వాడి లైక్ నేను స్టార్ట్ చేసినప్పుడు మొత్తం భగవద్గీత నేను ఒక యూట్యూబ్ ఛానల్లో విన్నాను, వాళ్ళకి గురువు అని మేము చెప్పొచ్చు. ఓకే, అలాగే చదవడం అనేది ఓన్గా చేశాను. అలాగే ఇవన్నీ నేను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నాకు ఏదైనా డౌట్ వస్తే ఆ శ్లోకం అనేది చాట్ జీపీటీలో వేసి దానికి తగ్గట్టు దాని డాటా ఎంత దాకా ఉందో ఆ డాటా తగ్గట్టి నేను రిఫరెన్స్ మీనింగ్ తీసుకుంటాను. సో అల్టిమేట్గా మీకు కానీ నిజంగా ఒక థింగ్ నేర్చుకోవాలని ఉంటే దానికి మీకు గురువు అనేవాడు అవసరం లేదు. మీరు ఓన్గానే గురువు ఒకరిని మెచ్చుకొని మీ ఓన్ కర్మంని మీరు పాటిస్తే జీవితమే మీకు ఆ థింగ్ని నేర్పిస్తుంది. మీరు చేసే ప్రతి ఒక్క కర్మంలో మీరు థింగ్స్ అనేది నేర్చుకుంటారు. ఎలాగైతే నేను ఈ భగవద్గీత క్లాసెస్ వల్ల మీ అందరితో కనెక్ట్ అయ్యానో, ఈ భగవద్గీత క్లాసెస్ వల్ల మీలో చాలా మందితో మాట్లాడాను,
మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పారు. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతకడంలో నేను కూడా చాలా థింగ్స్ నేర్చుకున్నాను. మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఆ థింగ్సే భగవద్గీతలో కూడా ఉంది. బట్ ప్రాక్టికల్గా మీతో మాట్లాడి నేను నేర్చుకున్నాను. సో భగవద్గీత చదివినప్పుడు నేను కృష్ణుని గురువు అని అనుకున్నాను కాబట్టి ఆ గురువు నాకు ఎలాగో ఒకలాగా ఏ మనిషి సాయం లేకుండా నాకు ఆ భగవద్గీత నేర్పిస్తున్నారు. పక్క మనిషికి సాయం చేసినప్పుడు నాకు తెలుస్తుంది, పక్క మనిషి నాకు సాయం అడిగినప్పుడు నాకు భగవద్గీత అనేది అర్థమవుతుంది. సో స్టోరీ నెంబర్ 2 వల్ల, స్టోరీ నెంబర్ 1 వల్ల మనకి ఏం తెలిసి స్టోరీ నెంబర్ 1 వల్ల మనకి ఏం తెలిసిందంటే నిజమైన మనం ఎవరో మనకి తెలియట్లేదు. మేము ఈ షీప్ మధ్యన బతుక్కొని మనం లాయన్ అని మనం మర్చిపోతున్నాం. మనకి చెప్పేవాడెవడు, ధర్మం చెప్పేవాడెవడు? ఇప్పుడు మనం లాయన్, బట్ మనకి తెలియదు. ఓకే, ఒకలాగా చెప్పుకుంటే హనుమంతుడికి వాడి పవర్స్ ఏంటో లైక్ మర్చిపోయారు. ఇది కానీ నేను కరెక్ట్గా చెప్తే ఈ స్టోరీ అనేది నేను హనుమంతుడి స్టోరీ అని చెప్పుకోవాలి. హనుమంతుడు చిన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేవారు. వాళ్ళు సూర్యుడినే తినడానికి వెళ్ళినప్పుడు దేవతలు లైక్ అందరూ లైక్ అది చాలా పెద్ద స్టోరీ, నేను షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేసిన. దేవతలు అందరు కలిపి వాళ్ళకి ఆ పవర్స్ అని మర్చిపోయేలాగా చేశారు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి అవసరం పడిందో జాంవంత్ గారు ఓకే సీతమ్మని వెతుకుతున్నప్పుడు హనుమంతుడు లైక్ ఒక డెడ్ ఎండ్కి వచ్చారు, ఒక ఓషన్ దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి లంకకి వెళ్ళాలంటే దారి లేదు. అలాంటి టైంలో లంక దాకా ఎవరు వెళ్ళగలరు అంటే అప్పుడు జాంవంత్ గారు హనుమంతుల్ని వాళ్ళ పవర్ అనేది రియలైజ్ చేయిస్తారు. హనుమాన్, నువ్వు మామూలు వానరుడివి కాదు, నీ దగ్గర దివ్య శక్తులు ఉన్నాయి. ఓకే, డివైన్ పవర్ ఉంది, స్పిరిచువల్ పవర్ ఉంది, ఒక సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంది. నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్, నీ దగ్గర ఉన్న పవర్స్ నార్మల్ కావు, అది నువ్వు మర్చిపోయావు అని గుర్తు చేయిస్తారు. ఎప్పుడైతే హనుమంతుడికి గుర్తు వస్తుందో ఓకే, ఈవెన్ చాలా మంది అనుకుంటారు హనుమంతుడు ఎగిరేరని. ఓకే, బట్ కొన్ని పురాణంలో ఏం రాసిందంటే హనుమంతుడు ఒకే ఒక్క జంప్లో, సింగిల్ జంప్లో లంక దాకా వెళ్ళారు. ఆ మొత్తం ఓషియన్ని దాటారు. ఓకే, ఆ మొత్తం ఓషియన్ని దాటేసి లంక వెళ్ళారు. ఓకే, సో హనుమంతుడికి కూడా ఎవరో ఒకరు గుర్తు చేయిస్తే గానీ వాళ్ళ పవర్స్ అనేది గుర్తు రాలేదు. సో మీరు లయన్ అని మీకు ఎవరో ఒకరు చెప్పాలి. ఆ ఎవరో ఒకరు ఈ కలియుగంలో మీకు దొరకదు. ఆ ఎవరో ఒకరు మీకు కావాలంటే ఆడొక గురువు అవుతారు. ఆ గురువు అనేవాడు మీరు మెచ్చుకోవాలి. ఓకే, ఆ గురువు అనేది నేనైతే కృష్ణుడిని మెచ్చుకున్నాను కాబట్టి నాకు లైఫ్ ఎలాగోకలాగా తెలియజేస్తుంది. ఎక్కలవ్యలాగా మీకు ఎక్కడ గురువు దొరకట్లేదు అనుకోండి, కృష్ణుడిని గురువు అనుకోండి. ఇంకెవరి దగ్గర మీకు నేర్చుకోవాలని లేదనుకోండి, కృష్ణుడిని గురువు అనుకోండి. బట్ మీకు గురువు దొరికితే గురువుకి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మీ థింకింగ్ చెప్పండి, మీ ఆలోచన చెప్పండి, మీరు ఎలాగ లైఫ్ బతుకుతున్నారో అది చెప్పండి. ఓకే, అది చెప్తే ఆ గురువు అనేవాడు మీకు కరెక్ట్ అయిన దారి చెప్తారు, కరెక్ట్ అయిన ధర్మం చెప్తారు. ఓకే, నేను మీ అందరికీ చెప్తున్నా క్లాస్ 6 అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీ టాస్క్లు నాకు కంప్లీట్ చేసి ఇస్తే నాకు తెలుస్తుందని. సో టు బి వెరీ ఆనెస్ట్, ఒకలాగా చూసుకుంటే నేను మీకు నేర్పిస్తున్నానంటే నన్ను చాలా మంది సార్ అని చెప్తున్నారు, లేకపోతే టీచర్ అంటున్నారు, గురువు అంటున్నారు కదా. నేను పర్సనల్గా మీకు మీట్ అవ్వలేను కాబట్టి మీ అందరి కోసం టాస్క్ అనేది డిజైన్ చేశాను. మీలో చాలా మంది చాలా టాస్క్ అని అందరూ అన్ని టాస్క్లు కంప్లీట్ చేయలేదు. ఓకే, సో దానివల్ల మీకు ధర్మం ఎలాగ నేర్పించాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టాస్క్ కానీ మీరు కంప్లీట్ చేసి ఉంటే, అంటే ఫస్ట్ డే మీరు ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, అదేంటంటే రోజు మార్నింగ్ లేచిన వెంటనే హరే కృష్ణ చెప్తున్నారు, రోజు నైట్ నాకు లైక్ ఫైవ్ థింగ్స్ పెట్టేనని లైక్ ఫొటోస్ అని పెడుతున్నారు. ఇట్స్ ఓకే, ఫస్ట్ టాస్క్ చేశారు. సెకండ్ టాస్క్లో నాకు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. నేను సెకండ్ టాస్క్ ఒకటి ఇచ్చాను, 24 అవర్స్లో మీకు ఎలా ఫీల్ అవుతుంది ఆ ఫీలింగ్ గురించి రాయండి. అలాగే థర్డ్ టాస్క్ ఇచ్చాను, ఫోర్త్ టాస్క్ ఇచ్చాను, 5 డేస్లో 5 టాస్క్స్ ఇచ్చాను. ఓకే, మీ కర్మం ఏంటో మీకు తెలుసా, దాని మీద ఒక లైక్ డేకి ఒక 15 మినిట్స్ ఇచ్చి దాని గురించి రాసి నాకు పెట్టండి అని చెప్పాను, పెట్టలేదు. నిన్న కూడా ఒక టాస్క్ ఇచ్చాను, అది కూడా పెట్టలేదు. లైక్ నేను ఈరోజు మార్నింగే ఫోటో పెట్టి లైక్ లెట్ మీ షో, వెయిట్ ఏ మినిట్, ఏది యా కనెక్టెడ్. నాకు తెలిసి మీ అందరికి కనిపిస్తుంది. చూడండి, నేను మీ అందరికీ ఈ క్వశ్చన్ అనేది పెట్టాను, ప్లీజ్ ఆన్సర్ దీస్ అని పెట్టాను. ఓకే, సో ఇది కూడా ఈరోజు టాస్క్ లోనే కౌంట్ అవుతుంది. ఓకే, సో
సో మీరు కానీ ఈ టాస్క్ అని కంప్లీట్ చేస్తే నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోజు మీకు ధర్మం గురించి, మీ ధర్మం ఏంటో, మీ కర్మం ఏంటో మీకు చెప్పే దానిలో నాకు కొద్దిగా ఈజీ అయ్యింది ఇది. ఓకే, బట్ ఇట్స్ ఓకే. బట్ స్టిల్ నాకు నేను చాలా మందితో మాట్లాడాను కాబట్టి దాన్ని బట్టి మీకు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి నాకు అర్థమైంది. ఓకే, సో దీస్ ఆర్ ది 2 స్టోరీస్. అండ్ లాస్ట్ స్టోరీ ఒకటి ఉంది, అది మహాభారతం నుంచి. అది నేను నేర్పించాలంటే మనం ఈ స్లైడ్స్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో డిస్కవర్ యువర్ ధర్మ, వర్క్ ఇన్ యువర్ పాత్. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలాగో లైక్ నేను మీకు ఇక్కడ ఎవరికి బ్లేమ్ చేయట్లేదు, నేను చెప్తున్నాను ఏంటంటే మీరు కానీ టాస్క్ కంప్లీట్ చేస్తుంటే మీ ధర్మ అనేది నేనే మీకు చెప్పేవాడిని, మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అని. ఓకే, సో ఇప్పుడు అది మీరు ఓన్గా వెతుక్కోవాలి. లేదు ఈ రోజు కూడా మీరు టాస్క్ కంప్లీట్ చేసేస్తే నేను లైక్ రేపు క్లాస్ లేదు, ఫ్రైడే క్లాస్ ఉంది, ద లాస్ట్ క్లాస్, 7 days ఆన్లైన్ క్లాస్ లాస్ట్ క్లాస్ ఉంది, అక్కడ నేను మీకు చెప్తాను. ఓకే, ద క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ Q&A. ఓకే, వాట్ ఈజ్ ధర్మ? ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్, వాట్ ఈజ్ ధర్మ? ఓకే, ఇక్కడ మీకు అలాంటి పిక్చర్సే పెట్టండి నేను. ఓకే, ఈవెన్ పిక్చర్స్ కూడా చూసుకుంటే ఇక్కడ ఒక అమ్మాయిని డిపెక్ట్ చేసి మీకు ధర్మ మీద నడిస్తే ఈ కలియుగంలో ఎలాగుంటుందో అది చెప్పాను. ఇక్కడ ధర్మ అనేది ఏంటి? ఓకే, ఇక్కడ బ్యాగ్, ఆ ల్యాప్టాప్, ఆ బ్యాగ్ లోపల సామాన్లు అన్ని చూస్తున్నారు కదా, సేమ్ అలాగే మన లైఫ్లో మన ధర్మం ఏంటంటే వీ హ్యావ్ టు బి రెడీ, టు గో ఎనీవేర్. ఓకే, ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఏ మూమెంట్లో ఎవడు వెళ్ళిపోతాడో తెలియదు. సో మన ధర్మంలో ఫస్ట్ థింగ్ మనకి ఏం తెలియాలంటే ఈ లైఫ్ అనేది పర్మనెంట్ కాదు, ఈ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కాదు, ఈ లైఫ్లో వచ్చే హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు, ఈ లైఫ్లో వచ్చే దుఃఖాలు పర్మనెంట్ కాదు. సో ప్రతిసారి మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండాలి. బ్యాగ్ అంటే ఇంట్లో ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసి మనం చెప్పట్లేదు, మెంటల్గా రెడీగా ఉండాలి. బ్యాగ్ ప్యాక్ చేసి రెడీగా ఉండమంటే మెంటల్గా కంప్లీట్గా రెడీ ఉండాలి. ఏంటంటే ఈ లోకం అనేది టెంపరీ, ఈ టెంపరీ లోకంలో మనం అందరం బతుకుతున్నాం. సో అందుకే దీంతో ఎక్కడ కూడా మనం అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఇక్కడ ఒక ట్రావెలింగ్ని నేను డిపెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ధర్మ అంటే ఏంటి? ఓకే, ధర్మ ఈజ్ ఈక్వల్ టు వన్స్ న్యాచురల్ డ్యూటీ. ఒకడు న్యాచురల్ డ్యూటీ అంటే ఏంటి? ఓకే, ఈ లోకంలో మనందరికీ దేవుడు ఒక పర్పస్లో పంపించారు. మేబీ నా పర్పస్ ఏంటంటే అందరికీ ధర్మం గురించి నేర్పించడం, అందరికీ భగవద్గీత చెప్పడం, భగవద్గీత నేర్పించడం. ఓకే, సో నీకు కూడా ఏదో ఒక పర్టికులర్ డ్యూటీ ఉంటుంది. ఓకే, అమ్మాయిలకి అయితే మోస్ట్లీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ న్యాచురల్ డ్యూటీ మదర్ లాగా మారిపోద్ది. అబ్బాయిలకి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ న్యాచురల్ డ్యూటీ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ హస్బెండ్, సన్ లాగా మారిపోద్ది. ఓకే, అలాగే ఎవరైతే టీనేజ్లో ఉన్నారో వాళ్ళ న్యాచురల్ డ్యూటీ చదవడం, వాళ్ళ పేరెంట్స్ని ఎలాగైనా బాగా చూసుకోవడం, రెస్పెక్ట్ చేయడం. ఓకే, అది ఉంటుంది న్యాచురల్ డ్యూటీ. ఓకే, కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ నేచర్. ఓకే, ఇది మీ లోపల నుంచి రావాలి, టు బి ఆనెస్ట్. ఓకే, ఇప్పుడు ధర్మంని వెతుక్కోవాలి, మీ కర్మంని వెతుక్కోవాలంటే గో క్లోజ్ టు ద నేచర్. ఇప్పుడు ఎలాగైతే ఈ అమ్మాయి ఇక్కడ చూడండి, ఫస్ట్ డేలో ఆ అమ్మాయి ఏముంచో ధర్మం కోసం నడుస్తుంది, చుట్టుపక్కల మనుషులు అందరూ చూస్తున్నారు, భయం వేస్తుంది, ఎవడు ఎప్పుడు ఏమంటారో భయం వేస్తుంది. ఆబ్వియస్లీ డిస్కనెక్ట్ అయిపోయిందా? వినిపిస్తుందా ఆడియో? వినిపిస్తుంది అన్న. ఓకే, సో ఇప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఇప్పుడు ఈ సిటీ లోపల అమ్మాయి ఒంటరిగా నడిచినప్పుడు మనుషులు చూస్తారు, రాక్షసులు చూస్తారు, అది ఏం వేసుకుంది, ఎక్కడ ఏం కనిపిస్తుంది అన్నీ చూస్తారు, దానికి భయం వేస్తుంది. బట్ అదే అమ్మాయి ఇలాంటి నేచర్ ప్లేస్లో ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే తోడు వాళ్ళ ఫ్రెండో, అన్నో, తమ్ముడో, లేకపోతే నాన్నో ఎవరో ఉంటారు కదా, బట్ నేచర్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది సేఫ్గా ఫీల్ అనిపిస్తుంది, దానికి పీస్ఫుల్గా ఫీల్ వస్తుంది, కొత్త ప్లేస్లో ఉన్నాను అనిపిస్తుంది, కూర్చొని చూస్తుంది. ఓకే, ఫోటోలు దిగుతారు అది వేరే విషయం, బట్ కూర్చొని చూస్తుంది. సేమ్ అమ్మాయి ఇక్కడెందుకు భయపడట్లేదు, ఇక్కడెందుకు భయపడుతుంది? సేమ్ అలాగే ఒక మనిషి అనేవాడు ఇలాగ ధర్మం పాత్రలో వెళ్ళినప్పుడు వాడికి భయం వేస్తుంది, బట్ ఆ ధర్మం పాత్రని వెతికినప్పుడు వాడికి భయం పుట్టదు. ఎందుకంటే ఆ ధర్మం పాత్రని వెతుక్కోవాలంటే వాడు లోపల ఉన్న న్యాచురల్ డ్యూటీని వాడు వెతుక్కోవాలి. అది ఇంకా వేరంగా వెతుక్కోవాలంటే నేచర్కి దగ్గర వెళ్ళాలి. ఓకే, ఏదో రివర్ దగ్గరికి వెళ్ళాలి, మౌంటైన్స్కి వెళ్ళాలి, లేకపోతే ఓషన్కి వెళ్ళాలి, ఇదే నేచర్. ఓకే, మీరు ఎప్పటిదాకా ఈ సిటీ లోపల ఉంటారు కదా, మీ మైండ్ అసలు పని చేయదు. ఓకే, సో వీక్లీ అయినా మంత్లీ అట్లీస్ట్ వన్స్ నేచర్ దగ్గరికి వెళ్ళండి. మీరు లైక్ హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఏదో ఒక కంట్రీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వీక్లీ వన్స్ సండే లేకపోతే మంత్లీ వన్స్ అయినా మీ చుట్టుపక్కల ఒక చిన్న ఊరు ఉంటుంది, అక్కడ ఒక విజిటింగ్కి వెళ్ళండి. అక్కడ 1 గంట 2 గంట స్పెండ్ చేయండి, మనుషులతో మాట్లాడండి.
ఓకే, మనుషులతో మాట్లాడకపోయినా మీ లైక్ మనందరికీ ఎక్కడో ఒక చోట పల్లెటూరులో రిలేటివ్స్ అనేది ఉంటారు. ఓకే, బేసికలీ నేనైతే మా ఊర్లో వెళ్తాను. నేను ఈ మధ్యన స్టోరీ కూడా పోస్ట్ చేశాను. మా ఊర్లో లైక్ రివర్స్ ఉంటాయి. మా మా ఇంటికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రివర్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను. మా ఫ్రెండ్స్తో అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటాను. భయం వేస్తుంది నాకు లోపల, అంటే ఏదైనా వచ్చేస్తుందని, అంటే పాము అయినా ఏదైనా వచ్చేస్తుంది భయం వేస్తుంది, కానీ ఏమి రావు. ఇట్స్ ఎ ఫ్లోయింగ్ వాటర్. సో ఆ నీటి లోపల ఉండి ఆ మౌంటైన్స్ ని చూసినప్పుడు జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, నా ప్లేస్ లో మీరున్నారు, మీరు మా ఊర్లో ఉన్నారు, మీరు ఒక బ్రిడ్జ్ దగ్గర బండి ఆపేసి మీరేమంచో కిందకి దిగారు, కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో మీ లైక్ ఈ లైక్ అవుటర్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి మీ లైక్ స్విమ్మింగ్ సూట్ ఏదైనా ఉంటది కదా, స్విమ్ వేర్ ఏదో ఉంటది కదా, అది వేసుకొని నీటి లోపలికి వెళ్ళి ఒకసారి ఒక స్విమ్మింగ్ రౌండ్ వేసేసి ఆ నీటి లోపల ఉండే మొత్తం నేచర్ని చూస్తున్నారు. ఓకే, మొత్తం నేచర్ని చూస్తున్నారు. ఎలాగుంది ఆ ఫీలింగ్? ఆబ్వియస్లీ ఇది చాలా బెస్ట్ అండ్ బెటర్ ఫీలింగ్. ఓకే, నేను ఎప్పుడైతే అలా చూస్తాను కదా, నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీస్ ఉంటుంది. ఆ నీళ్ళు నా ఫ్రెండ్స్, నేను ఉంటా, నా ఫ్రెండ్ లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో, ఓకే, ఒకడైనా ఉంటాడు, ఇద్దరు ముగ్గురైనా ఉంటారు, బట్ వాళ్ళంతా డిస్టర్బ్ చేయరు కాబట్టి మేము ఉంటాం. అలా చూసుకుని ఒక 5-6 మినిట్స్ ఉంటాం, లేదా మోర్ దెన్ దట్. ఓకే, అక్కడ దొరికే ప్రశాంతం, అక్కడ దొరికే ఆ ఆనందం అది సిటీల్లో దొరకవు. ఓకే, సిటీల్లో ఎప్పుడు చూసినా టెన్షన్లు ఉంటాయి. అక్కడ నేచర్ మీతో మాట్లాడుతుంది, భగవంతుడు మీతో మాట్లాడతాడు. అక్కడ లిటరలీ మీకు మీరు ఎవరో తెలుస్తుంది, మీకు ఏంటి కావాలి లైఫ్లో మీకు తెలుస్తుంది. నేను ఒకప్పుడు అనుకుంటాను ఏంటంటే, ఇవన్నీ అవసరమా, ఈ జాబు, ఈ సిటీకి వెళ్ళి ఒక లైక్ డబ్బులు సంపాదించి ఇవన్నీ అవసరమా, నా ఓన్ ఊర్లో ఒక మంచి ఇలాగ ఆన్లైన్ క్లాసెస్ చేసుకొని సోషల్ మీడియాలో ఎలాగ ఒకలాగా డబ్బులు సంపాదించి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ వెతుక్కొని ఎవ్రీ డే మార్నింగ్ లెగిసి కొద్దిగా రన్నింగ్ గట్రా వర్కౌట్ చేసి ఆ రివర్కి వెళ్ళి స్నానం చేసుకుని రోజు అలాగ ఒక మంచి పీస్ఫుల్ లైఫ్, ఇది బాగుంటుందా? లేకపోతే సిటీకి వెళ్ళి టెన్షన్ పడి లైక్ ఒక పీజీలో ఉండి ఒక రూమ్ తీసుకొని రోజు మనం వండుకోవాలి, రోజు ఆ బట్టలు క్లీన్ చేసుకోవాలి, ఆ మనుషులతో తిరగాలి, ఇవన్నీ టెన్షన్ పడడం బెటరా? ఒకలాగా చూసుకుంటే పీసే బెటర్. ఓకే, నేను ఎప్పుడు ఇలాగే అనుకుంటా. ఓకే, బట్ అలాగని మీరు అన్ని వదిలేసి పీస్ కోసం అని సిటీ వదిలేసి ఊరికి షిఫ్ట్ అయిపోండి అని చెప్పట్లేదు. వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా ఒక ఊరికి పల్లెటూరుకి కొద్దిగా విజిట్ చేయండి. ఓకే, అలాగైతే ఏంటంటే మీరు మీ రూట్స్కి కనెక్టెడ్ ఉంటారు. ఓకే, నేను ఆ నీళ్ళు ఆ మౌంటైన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు తెలియజేస్తాయి ఏంటంటే నేను కూడా ఈ నేచర్లో ఒక పార్ట్ అని. ఓకే, మీరు కానీ ఇది కానీ రియలైజ్ అయితే చాలా పెద్ద విషయం ఇది. మనం నేచర్ని మమ్మల్ని సపరేట్గా చూస్తున్నాం. నేచర్ అంటే ఏంటి? చెట్లు, లేకపోతే మౌంటైన్స్, కొండలు, రివర్, ఈ యానిమల్స్, ఇవన్నీ నేచర్ కాదు, ఇవన్నీ పార్ట్ ఆఫ్ నేచర్. ఓకే, ఆ సేమ్ నేచర్లో మనం కూడా వస్తాం. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్. ఓకే, ఈ సిటీ లైఫ్, ఈ కారు, బంగ్లా, రోడ్ ఇవన్నీ కాదు, మేము నేచర్లో ఒక పార్ట్, ఈ ఎన్వైరన్మెంట్లో ఒక పార్ట్, ఈ సరౌండింగ్లో ఒక పార్ట్. ఓకే, మనకి ఎలాగా ఇవన్నీ ఇలా లైక్ నేచర్లో ఒక పార్ట్ లాగా కనిపిస్తాయో వాళ్ళకి కూడా మనం అలాగే కనిపిస్తాం. ఈ మనిషి అనేవాడు నేచర్లో ఒక పార్ట్. ఓకే, అలాగే నోట్స్ ఫోర్స్ బై సొసైటీ ఆర్ అదర్స్. ఓకే, ఎప్పుడు ఇదే చెప్తున్నా అని నేను ఇది గమనించలేదు. ఓకే, సిటీలో మనం ఎలాగైతే బతుకుతాం కదా, ఏదైతే డబ్బులు సంపాదిస్తాం, ఏదైతే ప్రెషర్ తీసుకున్నాం, అవన్నీ సొసైటీ మనకి పెట్టే ప్రెషర్స్. ఓకే, 25లో పెళ్ళి అయిపోవాలి, 28 లోపల పిల్లలు అయిపోవాలి, లేకపోతే 28 లోపల పెళ్ళి అయిపోయి 30 లోపల పిల్లలు అయిపోవాలి, అవన్నీ అవ్వాలంటే 25-26కి సెటిల్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మెడికల్ హెల్త్ బాగుండాలి, ఫిట్నెస్ బాడీ ఉండాలి, 6 ప్యాక్ బాడీ ఉండాలి, అమ్మాయిలు అయితే అన్ని వంటలు రావాలి. ఇవన్నీ మనకి సొసైటీ పెట్టిన ప్రెషర్సే. ఓకే, మీ ధర్మం మీకు అర్థమైనప్పుడు ఈ సొసైటీ పెట్టే ప్రెషర్స్ మీకు అసలు లైక్ ఎలాంటి అంటే మీకు ఇబ్బంది చేయవు. ఓకే, మీరు సొసైటీని వేరే చేయండి. ఓకే, మన అందరం చేస్తున్న తప్పేంటంటే, టు బి ఆనెస్ట్, మన అందరం చేస్తున్న తప్పేంటంటే మనం ఈ నేచర్ని మమ్మల్ని సపరేట్ చేస్తున్నాం. ఓకే, ఈ సొసైటీని మమ్మల్ని కలిపేస్తున్నాం. మనం ఈ సొసైటీలో కూడా పార్టే, ఈ నేచర్లో కూడా పార్టే, బట్ మనం చూసినప్పుడు ఎలా చూస్తున్నామంటే నేచర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నేచర్ అంటే ఏంటి? ఒక ఊర్లో వెతికేది. నేచర్ అంటే ఏంటి? అంటే ట్రావెలింగ్ చేస్తే ఒక లైక్ సిక్కింలో దొరికేది, ఉత్తరాఖండ్లో దొరికేది, హిమాలయస్లో దొరికేది, అది నేచర్. సో మనం సెపరేట్ చేస్తాం. సొసైటీ అంటే ఏంటి? మనం ఇక్కడ బతుకుతున్నాం కదా, ఇదే సొసైటీ అని.
బట్ టు బి ఆనెస్ట్, మేము సొసైటీకి కూడా ఒక పార్టే, నేచర్ కూడా ఒక పార్టే. బట్ మనని మనం నేచర్ అనుకోవాలి, సొసైటీ కాదు. ఓకే, సొసైటీని మిమ్మల్ని దగ్గర చేయకండి, నేచర్ని మిమ్మల్ని దగ్గర చేసుకోండి. ఓకే, బట్ మనం అందరం ప్రతిసారి ఇది వైస్ వర్స చేస్తాం కాబట్టి మన లైఫ్లో పీస్ అనేది ఉండదు, పర్పస్ ఉండదు, పవర్ ఉండదు. ఎప్పుడైతే మీరు నేచర్, మీరే నేచర్, మీరు నేచర్లో ఒక పార్ట్, మీరే నేచర్, నేచరే మిమ్మల్ని క్రియేట్ చేసింది. ఈ నేచర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీరే రియలైజ్ అయినప్పుడు మీ లోపల పీస్ వస్తుంది, పవర్ వస్తుంది, పర్పస్ వస్తుంది. అప్పుడే మీరు నేచర్ని బాగా చూసుకుంటారు. ఇప్పుడు మనం ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్స్, అంతెందుకు అరకు వెళ్తాం. ఓకే, చాలా మంది నేచర్ అంటే అరకు అనుకుంటారు. ఓకే, సో ఆ అరకు వెళ్తాం, మీరు కూడా చూసుంటారు. అరకు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే టెంట్ అన్ని వేసుకుంటారు కదా, అవన్నీ క్లీన్గా ఉంటాయి. ఒక్కసారి ఆ టెంట్ ఏరియా బయటకు వస్తే అక్కడ మీకు ప్లాస్టిక్ బాటిల్స్ దొరుకుతాయి, ముచ్చిలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఎందుకు? ఎందుకంటే అక్కడికి వచ్చే మనుషులు వాళ్ళని సొసైటీలో ఒక పార్ట్, మనం సొసైటీ ఒక్కటే అని అనుకుంటారు. ఓకే, బట్ ఏ వ్యక్తి అయితే వాడు నేను సొసైటీలో ఒక పార్ట్, నేచర్లో ఒక పార్ట్, బట్ నేను నేచర్ ఒక్కటే అని అనుకుంటామో, ఈ నేచర్ని మనం ఇల్లులాగా ట్రీట్ చేస్తాం. మన ఇంటిలాగా ట్రీట్ చేసినప్పుడు మనం అక్కడ ఇలాంటి పొల్యూషన్ అనేది చెయ్యం. సో చూడండి ఎక్కడ టాపిక్ ఎక్కడ దాకా వెళ్తుంది. ఓకే, సో ఈ పొల్యూషన్ గురించి కూడా చెప్తున్నారు ప్రతి ఒక్క చోట్లో. ఓకే, ఈ పొల్యూషన్ చేయకపోవడం కూడా మన ధర్మమే. ఒకడు పొల్యూషన్ చేసినప్పుడు వాడికి ఆపడం కూడా మన ధర్మము. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ధర్మ. ఓకే, మనుషులు ధర్మ అంటే ఏమంటారు? రిలీజియన్ అనుకుంటారు. ఓకే, ఒక నిమిషం. హిందీలో అడుగుతారు, తెలుగులో అడుగుతారు, ఆప్కా ధర్మ క్యా హై, మీరు ఏ ధర్మం నుంచి. మనుషులు ఏంటంటే నేను హిందూ ధర్మం, నేను క్రిస్టియన్ ధర్మం, నేను ముస్లిం ధర్మం. కాదు, ధర్మం అనేది రెండే ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ధర్మ. ధర్మ అనేది మన వర్డ్, ఒక హిందూ వర్డ్. ఓకే, సో ఆ ఒకలాగా చూసుకుంటే ఈ ముస్లిం వాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు మన వర్డే వాడుతున్నారు. ఓకే, ధర్మం ఇది మన వర్డే కదా. ఓకే, సో సనాతన ధర్మం 1, ఇంకోటి వచ్చి స్వధర్మం. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, నేను చెప్తాను అది. ఓకే, సో ధర్మంలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ధర్మం అంటే ఏంటో అర్థం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ధర్మం పాత్లో వాక్ చేయాలంటే ఎలాగ ఫీల్ అవుతామో మనకి అర్థమైంది. అలాగే ధర్మం అంటే ఏంటి, మనం రెడీగా ఉండాలి. అలాగే ధర్మంకి ఇంకొద్దిగా డీటెయిల్ ఏం చెప్పాను నేను, మన న్యాచురల్ డ్యూటీ మనకి తెలియాలి, మన ఇన్నర్ సెల్ఫ్ ఏంటో మనకి తెలియాలి. సొసైటీ మనకి ఫోర్స్ చేసేది కాదు, లేదా ఇంకెవడో ఫోర్స్ చేసేది కాదు, మనం ఓన్గా అనుకుంది, అది ధర్మం. అలాగే ధర్మం అనేది మనకి పీస్, పవర్ అండ్ పర్పస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ ధర్మంలో ఏముంటుందంటే సనాతన ధర్మం, స్వధర్మం. ఓకే, సనాతన ధర్మం అంటే యూనివర్సల్ వాల్యూస్. ఓకే, యూనివర్సల్ వాల్యూస్ అంటే ఏంటంటే అమ్మ నాన్న కాలు మొక్కాలి, పెద్దోళ్ళతో నెమ్మదిగా మాట్లాడాలి, ఎదురు జవాబు చెప్పకూడదు, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఇది యూనివర్సల్ ధర్మం అంటే సనాతన ధర్మం. మన ధర్మం మనకి అదే నేర్పిస్తుంది. ఓకే, మన ధర్మం మనకి నేర్పించదు అమ్మాయిలు ఏదో పట్టుబడి డ్రెస్లు వేసుకున్నారు కదా వాళ్ళకి చూడాలి, వాళ్ళకి అక్కడే చూడాలి అని మన ధర్మం మనకి నేర్పించదు. ఓకే, అబ్బాయిలు ఏమో కష్టపడుతున్నాడు కదా నాకే డబ్బులు ఇస్తాడు, ఆడే చూసుకుంటాడు అని ఇలాగ ఎక్కడో కూడా మన సనాతన ధర్మంలో చెప్పలేదు. ఓకే, మన ధర్మం ఏంటంటే మనకి ట్రుత్ నేర్పిస్తుంది, కంపాషన్ నేర్పిస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ నేర్పిస్తుంది. ఓకే, అలాగే స్వధర్మ. ఓకే, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మీరు వెతుకుతుంది మీ లైఫ్లో, మీరు ఇప్పుడు దాకా వెతుకుతుంది ఇదే స్వధర్మ. ఓకే, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ బేస్డ్ ఆన్ యువర్ నేచర్, రూల్, స్టేజ్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడదాం. ఓకే, సనాతన ధర్మ మనకి ఏం చెప్తుందంటే మనకి ఒకడు తిట్టేదాకా, ఓకే, మనకి ఒకడు చేతులు ఎత్తేదాకా మనం ఇంకోటి మీద చేయి ఎత్తకూడదు. ఓకే, ఫస్ట్ అటాక్ మనం చేయకూడదు. మన శత్రువుకి ప్రతిసారి ఒక ఛాన్స్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, బట్ ఒక్కసారి 2 సార్లు ఓకే, మాటికి ఆ ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. పృథ్వీరాజ్ చౌహాన్ మాటికి ఓకే ముగుల్లో ఉన్న ఆ కింగ్ కి కంటిన్యూస్ గా ఛాన్స్ ఇచ్చారు 6 to 7 times. ఓకే, వాళ్ళ పేరు నేను మర్చిపోయాను, ఏదో పేరు ఆ కింగ్ పేరు, లైక్ సంథింగ్ ఇస్ దేర్, నాకు గుర్తులేదు. బట్ పృథ్వీరాజ్ ఏంటి కాదండి. ఏంటి నాకు అర్థం కాలే.
అది కాదు నేను చెప్పేది. అర్థం కాలేదు, మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. ఏది చెప్పాలనుకుంటున్నారా? అదే అది మహారాజు అనుకుంటా, ఇది ఔరంగజేబ్ అని ఇట్స్ చెప్పాను. డిఫరెంట్. ఓకే, పృథ్వీరాజ్ చౌహాన్ ఇస్ డిఫరెంట్. ఓకే, పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళకు రాజ్పూత్ అనమాట. సంభాజీ మహారాజ్ అనేవారు వాళ్ళు మరాఠీ. పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాళ్ళు వాళ్ళు లైక్ రాజస్థానీ టైప్ అనమాట. ఓకే, సో పృథ్వీరాజ్ చౌహాన్ తో ఉండేది ఒక, అంటే వాళ్ళకి ఎనిమిగా ఒక లైక్ ముస్లిం ముఘల్ నుంచి ఒకరు ఉండేవారు. ఓకే, వాళ్ళకి పృథ్వీరాజ్ చౌహాన్ 7 to 6 టైమ్స్ పట్టుకున్నారు. బట్ వాళ్ళకి వదిలేశారు. ఎందుకు? మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? మన శత్రువుకి మనం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలని, క్షమించాలని. బట్ పృథ్వీరాజ్ చౌహాన్ ఆ తప్పుని 6 to 7 టైమ్స్ చేశారు. సో ఎయిత్ సెవెంత్ టైము ఈసారి ఆ ముఘల్ కింగ్ అనేది గెలిచాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ని బంధించాడు. వాళ్ళ 2 కళ్ళుల్ని లైక్ లిటరలీ తీయించాడు. సో దాని తర్వాత ఆ మాట పృథ్వీరాజ్ చౌహాన్ రియలైజ్ అయ్యారు. వాళ్ళేమంచో వాళ్ళకి కూడా ఆర్చ్ లైక్ ధనుర్విద్య చాలా బాగా వచ్చు కాబట్టి, ఆ కింగ్ ఏమంచో వాడు ఒక మూర్ఖుడు కాబట్టి వాడు పృథ్వీరాజ్ చౌహాన్ కి కళ్ళు లేనప్పుడు ఛాలెంజ్ చేశాడు ఏంటంటే, నువ్వు ధనుర్విద్యలో చాలా టాలెంటెడ్ కదా, ఒక పని చేయి, నీకు ఎలాగో కళ్ళు లేదు కదా, ఎప్పుడు నాకు చూపించి నీ ధనుర్విద్య అని చెప్తారు. అప్పుడు వాళ్ళ స్కిల్ని వాడి, వాళ్ళ ఫ్రెండ్ మాటల్ని విని, వాళ్ళ లైక్ ఇంద్రియాలని అంటే హియరింగ్ పవర్ని విని, ఓకే ఇంద్రియాల్లో అన్నీ ఉంటాయి కదా, దానిలో ఒక్క ఇంద్రియ అంటే హియరింగ్ పవర్ని విని డైరెక్ట్ బెలోల్ ఖాన్ అనేది అది ఓకే అది డిఫరెంట్. ఓకే, సో డైరెక్ట్ ఆడు ఆ యారోని ఆ కింగ్ వైపు పాయింట్ చేసి చంపేశారు. ఓకే, దాని వాళ్ళ ఓన్ కూడా చనిపోయారు. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఆ కింగ్కి 7 to 8 ఛాన్సెస్ ఇచ్చారు. ఓకే, 7 to 8 ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళే ప్రాబ్లంలో పడ్డారు. ఫైనల్గా వాళ్ళు కూడా చచ్చిపోయారు. అదే వాళ్ళు కానీ ఆ కింగ్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి సెకండ్ ఛాన్స్లో వాళ్ళు ఇంకా లైక్ శ్రమించేవారు అంటే శ్రమించకుండా వాళ్ళకి లైక్ జైల్లో ఇస్తుంటే బెటర్ అయ్యి ఉండేది. ఓకే, సో మన సనాతన ధర్మం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మనం ఫస్ట్ అటాక్ చేయకూడదు. అలాగే మన శత్రువు కానీ మనకి క్షమాపణ అడిగితే ఒక్కసారి క్షమించాలి. బట్ ఆ క్షమాపణ అనేది ప్రతిసారి మనం చేయకూడదు. సెకండ్ టైంకి క్వశ్చన్ పర్లేదు. ఓకే, అలాగే చూడండి ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ అంటే అక్కడే వస్తుంది. ఎక్కడంటే ఫస్ట్ అటాక్ చేయకుండా ఉండాలంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఒకడు మనకి ఎంత అంటే అంతలాగా మాటలు అంటాడు, ఇష్టం వచ్చేలాగా తిడతాడు, ఏదేదో చెప్పుకొని పోతాడు. అలాంటి వాడికి మనం ఏమీ చెప్పలేం. ఓకే, ఎందుకంటే మనం సనాతన ధర్మం ఫాలో అవుతున్నాం కాబట్టి. ఇక్కడ మనం వీక్ కాదు, మనం సెల్ఫ్ కంట్రోల్డ్. అలాగే కంపాషన్ ఉండాలి, అలాగే ట్రుత్ ఉండాలి. ఓకే, ఒక్కళ్ళని శిక్షించే ముందు దాని వెనుకనున్న నిజమేంటో మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మం అదే చెప్తుంది. దానివల్లే ఇండియాలో కోర్ట్ సిస్టమ్ ఎప్పుడు కూడా అంత బాగా రన్ అవుతుంది. మనుషులకి కోర్టు మీద ఎప్పుడు కూడా అందుకే నమ్మకం అనేది ఉంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో మనకి నేర్పిస్తుంది ఏంటంటే, ఒక మనిషి తప్పు తెలియకుండా వాడికి శిక్షించకూడదు. అందుకే మనుషులు ఇప్పుడు కూడా కోర్టుని నమ్ముతారు. సుప్రీం కోర్టుని, హైకోర్టుని అందుకే మనుషులు నమ్ముతారు. సో ఈ సనాతన ధర్మం అంటే జస్ట్ ఒక హిందూ రిచువల్ కాదు. అంటే పూజలు లేకపోతే దేవుడికి పూజించడం, ఒక ఫేవరెట్ దేవుడు ఉండడం అనే కాదు. మన రియల్ లైఫ్లో మనం అప్లై చేసే ప్రతి ఒక్క యాక్షన్, ఇది సనాతన ధర్మం. సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి, పూర్తి నిజం తెలుసుకోవాలి, ఫస్ట్ అటాక్ మనం చేయకూడదు. ఓకే, అలాగే సేమ్ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఒక ఆడ పిల్ల మీద కానీ చేయి పెడితే ఆ చేయిని నరికేయాలి, ఆ మనిషి తల తీసేయాలి. ఓకే, ఇలాగ ఉంటాయి. ఓకే, నిజంగా ఇదే సనాతన ధర్మం అనేది చెప్తుంది. ఓకే, మీ మర్యాద ఒకడు దాటిన తర్వాత అక్కడ మీరు ఊరుకోకూడదు. ఓకే, ఒక వ్యక్తి శిశుపాల్ అని ఉండేవాడు ఒకడు. ఓకే, వాళ్ళ మదర్కి కృష్ణుడు శిశుపాల్ 100 మిస్టేక్స్ ని క్షమిస్తానని చెప్పారు. శిశుపాల్ ఆ మాటని పట్టించుకోకుండా కృష్ణుడిని ఇష్టం వచ్చినట్లా తిట్టాడు. 100 మిస్టేక్స్ చేశాడు. 101 మిస్టేక్ వాడు ఏం చేశాడు తెలుసా? 101 మిస్టేక్ లో వాడు కృష్ణుడికి ఏం చెప్పాడంటే, నువ్వు రాధాని ఉంచుకున్నావు అని చెప్పాడు. కృష్ణుడిని రాధా గురించి చెప్పాడు. శిశుపాల్ అనేవాడు ఏం చెప్పాడు? నువ్వు రాధాని ఉంచుకున్నావు, నీ చుట్టుపక్కన ఉన్న అమ్మాయిల్ని నువ్వు ఉంచుకుంటున్నావు, వాడుకుంటున్నావు అని చెప్పిన వెంటనే ఆడు మాట కంప్లీట్ అయ్యే లోపల శిశుపాల్ని
కృష్ణుడు అనేవాడు చంపేశాడు. కృష్ణుడు అనేవాడు అని ఎందుకు చెప్తున్నానంటే కృష్ణుడు కూడా ఈ లోకంలో మనిషి రూపంలోనే వచ్చారు. ఓకే, సో కృష్ణుడు మనిషి రూపంలో వచ్చినా కూడా వాళ్ళ లోపల ఉన్న సోల్ అనేది, ఆ లోపల ఉన్న పవర్ అనేది విష్ణుదేవుడిది, కాన్షియస్నెస్ విష్ణుదేవుడిది. సో అలాంటి దేవుడే 101 మిస్టేక్ లో చంపించినప్పుడు మన సనాతన ధర్మం ఎక్కడ కూడా మనకి చెప్పదు ఒక్కడిని చంపకూడదు, ఒక్కడిని కొట్టకూడదని. బట్ ఒక్కడిని కొట్టే ముందు, ఒక్కడిని చంపే ముందు పూర్తి నిజం తెలుసుకోవాలి. అదే ఆడపిల్ల మీద చేయి పడినప్పుడు ఎక్కడ ఏం తెలుసుకోక్కర్లేదు, జస్ట్ ఒక్క చిన్న నిజం తెలుసుకుంటే చాలు. చిన్న నిజం అంటే నిజంగా జరిగిందా లేదా, ఎందుకంటే ఈ రోజు కాలంలో దాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది ఆడపిల్లలు ఏమంచో అబ్బాయిల్ని ఇరికించేస్తున్నారు. సో ఈ రోజు కాలంలో అది కావాలి, మీరు అందరూ కొద్దిగా నిజం అనేది తెలుసుకోవాలి. ఒక్కసారి మీకు నిజం కన్ఫర్మ్ అయింది, ఒక వ్యక్తి ఒక ఆడపిల్లని లైక్ హరాస్ చేశారు, లేకపోతే రేప్ చేశాడు, ఏదో ఒకటి చేశాడని, అప్పుడు మీరు ఇంకా ఊరుకోకూడదు. అదే మన ధర్మం మనకి నేర్పిస్తుంది. బట్ మనందరం ఏంటంటే అవన్నీ మర్చిపోయి కోల్కతాలో ఒక అమ్మాయికి రేప్ జరిగితే క్యాండిల్ మార్చ్ చేసుకుంటాం. అలాగే మన రీసెంట్ గానే తెలంగాణలో రీసెంట్ గా ఒక 4-5 years బ్యాక్ ప్రియాంక రెడ్డి అని ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఓకే, అక్కడ మనందరం ఏంటంటే క్యాండిల్ మార్చ్ చేసినప్పుడు ఎవరో ఒక పోలీస్ అయినా వాళ్ళేమంచో వాళ్ళ ధర్మం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎన్కౌంటర్ పేరులో ఏదో చేస్తారు వాళ్ళకి, ఇంకా వాళ్ళ ఈ లోకంలో లేరు కాబట్టి. సో మన ధర్మం మనకి ప్రతిసారి ఆయుధం పట్టుకోవాలని చెప్తుంది. ఆయుధం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి మన ధర్మంలో. బట్ ఎక్కడ నడపాలి, ఎవరి ముందు నడపాలి, ఫస్ట్ అటాక్ చేయాలా వద్దా అని కూడా నేర్పిస్తుంది. ఓకే, మీ చేతిలో ఆయుధం ఉన్నా కూడా అది మీ కంట్రోల్లో ఉండాలి, దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు. దిస్ ఈజ్ వాట్ సనాతన ధర్మం ఇస్. ఓకే, సనాతన ధర్మం అంటే దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, ఒక ప్లేస్ లో అధర్మం జరిగినప్పుడు అక్కడ నిలబడ్డం. ఓకే, అది మీరు అందరు నేర్చుకోవాలి, మీ అందరు తెలుసుకోవాలి కూడా. ఓకే, అది మీతో పాటు నేను కూడా నేర్చుకోవాలి. ఓకే, స్వధర్మం, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దీన్ని ఈరోజు మోడర్న్ డేలో ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మీరు ఆర్కే బీచ్ వెళ్ళారు వైజాగ్లో, లేకపోతే ఏదో ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళారు, అరకు వెళ్ళారు. ఓకే, ఇలాంటి ప్లేసెస్ వెళ్ళి మీరేమంచో ఫుడ్ తీసుకుని వెళ్ళారు, పిక్నిక్ చేశారు, ప్లాస్టిక్ బ్యాగ్స్లో ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తెచ్చుకున్నారు, డ్రింక్ అన్ని తెచ్చుకున్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ స్వధర్మం అంటే ఏంటని చెప్తుందంటే అవన్నీ కలెక్ట్ చేసేసి ఒక్కొక్క బీన్ బ్యాగ్లో పెట్టి, బీన్ అంటే డస్ట్బిన్ బ్యాగ్ ఉంటుంది కదా, దానిలో పెట్టి ఒక డస్ట్బిన్ చోట మనం విసిరాలి. ఇది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. బట్ మనం ఏం చేస్తాం, అందరూ ఇక్కడే వేసేస్తున్నారు కదా, నేను కూడా వేసేస్తాను అని అనుకుంటాం. ఇక్కడ మనం స్వధర్మ అనేది మర్చిపోతున్నాం. స్వధర్మ అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటో మనకి తెలియాలి. ఈ సొసైటీకి మన రెస్పాన్సిబిలిటీ, ఈ సొసైటీ పరంగా మన రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి. టు బి ఆనెస్ట్, ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఐ విష్ ఇది చాలా మంది ఈ వీడియోలు ఈ వీడియోగా నేను పోస్ట్ చేస్తే చాలా మంది చూడాలని కోరుకుంటున్నా. స్వధర్మ అంటే టు బి ఆనెస్ట్ ఈ జనరేషన్ నేర్చుకోవాలి. ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు ఈ సొసైటీలో పిల్లలు వింటున్నారు, మనందరం బూతులు తీస్తాం. టు బి వెరీ ఆనెస్ట్, ముందు ఒక పిల్లోడు వింటున్నాడని చూడకుండా బూతులు తీస్తాం. ఎప్పుడైతే ఆ బూతులు తీయడం అనేది ట్రెండ్ అయిపోయింది, మీకు ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే, మనుషులకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదా? అరే బాబు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నీ నుంచి ఇంకోటి నేర్చుకుంటున్నాడు. నువ్వు పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్ తాగడం తప్పు అని గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఓకే, అలాంటిది మన ధర్మం కాదా, మన స్వధర్మం కాదా? పిల్లలు చూస్తారు, అమ్మాయిలు చూస్తారు, ఎవరైనా అమ్మ చూస్తుంది. ఎందుకు ఇవన్నీ ఆపేసి మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకొని, ఓకే మీకు సిగరెట్ తాగాలనిపించింది, అదేదో ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళో మీ ఇంటికి వెళ్ళో మీరు చేసుకోవచ్చు, బట్ చేసుకోరు ఎవరు. ఓకే, ఇక్కడ మనం స్వధర్మం అనేది మర్చిపోతున్నాం. సోషల్ మీడియాలో అందరూ పిచ్చి బూతులు తీస్తారు. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, చాలా పెద్ద పెద్ద క్రియేటర్సే తెలుగులో కూడా హిందీలో కూడా బూతులు తీసుకుని మాట్లాడతారు. మీకు మీ స్వధర్మం అనేది లేదా? అది ఆ క్వశ్చన్ మనకి అడుక్కోవాలి. ఇప్పుడు నేను కూడా సేమ్ థింగ్ చేస్తే అవుతుంది, నాదా కెమెరా ఉంది, నాదా మైక్ ఉంది, నాదా కంటెంట్ ఉంది, సేమ్ బూతులు తీసినా అవుతుంది. బట్ నా స్వధర్మం ఏంటో నాకు తెలుసు. నేను ఎలా బిహేవ్ చేస్తే, నేను ఎలా మాట్లాడితే ఈ జనరేషన్ అలాగే బిహేవ్ చేస్తుంది. ఈ జనరేషన్ కానీ కరెక్ట్గా బిహేవ్ చేస్తే రాబోయే జనరేషన్ కూడా బాగా బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ నేను చూడండి, నేను ఈ భగవద్గీత నేర్పించడం,
నా మిషన్ వెనుకన వెళ్ళడం, అందరికీ ఈ ధర్మం గురించి చెప్పడం, ఈ కర్మం గురించి చెప్పడం, దీని వెనుకన ఒక సెల్ఫిష్ రీజన్ ఉంది. ఎందుకంటే నాకు ఒక కూతురు కావాలి నా లైఫ్లో. నాకు నా లైఫ్లో కూతురు ఒక అబ్బాయి కూడా కావాలి, బట్ ఒక కూతురు కావాలి ఫస్ట్. ఆ కూతురు అనేది ఈ రోజు, ఈ సెంచురీలో, ఈ రోజు 2021 మార్చ్ 23లో, సారీ ఏప్రిల్ 23లో ఒక అమ్మాయి బయట ఫ్రీగా తిరగలేకపోతుంది. ఓకే, ఇప్పుడు తిరగలేకపోతుందంటే నాకు కూతురు రావాల్సిన టైంలో ఇంకెంత టైం పడుతుందో అప్పుడు ఇంకా దరిద్రంగా ఉంటుంది సిచ్యువేషన్. సో నా కూతురికి సేఫ్ సొసైటీ ఇవ్వాలి, ఆ రెస్పాన్సిబిలిటీ నాది. అందుకే నేను అందరికీ ధర్మం గురించి చెప్తున్నా, కర్మం గురించి చెప్తున్నా. నా కూతురికి ఎలాంటి సొసైటీ ఇవ్వాలంటే, ఓకే ఒక చోట తప్పు జరిగితే మనుషులు ఏమని చెప్పాలి, ఇది తప్పు అని చెప్పాలి. ఓకే, అలాంటి సొసైటీ ఇవ్వాలి. అలాంటి సొసైటీ నేను ఇవ్వగలను. నేను ఇలాంటి కర్మం చేసుకునే ఇవ్వగలను. ఒక అమ్మాయి ఫ్రీగా ఒక సొసైటీలో ఈ లోకంలో నడాలి, ఎవరి మీద భయం పెట్టకుండా నడాలంటే నేను ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలి. నా స్వధర్మం ఏంటో నేను నేర్చుకోవాలి. ఓకే ఓకే, సైన్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ధర్మ. ఓకే, మీ ధర్మంని మీరు ఫాలో చేస్తున్నారని ఒక సైన్. ఓకే ఓకే, చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా, సొసైటీ కానీ దాని ధర్మంని కరెక్ట్గా ఫాలో చేస్తే, దాని కర్మంని కరెక్ట్గా ఫాలో చేస్తే ఈ అమ్మాయి లాగే ప్రతి ఒక్కరు నవ్వుకొని బతకొచ్చు. ఓకే, ఒక అమ్మాయి అనేది ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు. ఒక అబ్బాయి కరెక్ట్ చేసినప్పుడు వాడు ఎవరికి భయపడక్కర్లేదు. రూల్స్ మాట్లాడినప్పుడు ముందుటోడు నాకు జైలు వేసేస్తాడు అని భయపడక్కర్లేదు. మీరు కానీ మీ ధర్మంని ఫాలో చేస్తే మీకు వచ్చే ఆ ఫీలింగ్ ఏంటి, ద సైన్. ఓకే, మీకు ఎలా తెలుస్తుంది మీరు చేస్తుంది కరెక్ట్ అని. ఓకే, యూ ఫీల్ ఎనర్జైజ్డ్, నాట్ డ్రైన్డ్. ఓకే, టు బి ఆనెస్ట్ నేను చేస్తుంది చూడండి, నేను నా లైఫ్ ఎలా ఉందంటే, నేను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నానా, నేను లైక్ ఎంతసేపు మాట్లాడుతున్నాను కాబట్టి నాలో చాలా ఎనర్జీ లూజ్ అయిపోతుంది, నాకు నిద్ర వస్తుంది వేరంగా. అలాగే నేను ఫుల్ డే లేజీగా ఉంటాను, కొద్దిగా చాలా నిద్ర పడుతుంది. బట్ నా పని చేసినప్పుడు నాకు ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా, నాకు లోపల ఎంత టైర్డ్గా అనిపించినా కూడా ఎనర్జీ లెవెల్ మాత్రం అంతే ఉంది, అదే లెవెల్లో మాట్లాడుతున్నా, అలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఫస్ట్ నా ధర్మంని నేను ఫాలో చేస్తే నాకు ఎనర్జీ ఫీల్ అవుతుంది, ఎలాంటి డ్రైన్డ్ ఫీల్ అవ్వదు. నేను చేసే పనిలో అర్థం ఉంటుంది, నేను ఇప్పుడు చేస్తున్న పనిలో అర్థం ఉంది. ఓకే, సంబడి టెక్స్టెడ్. మనం అమ్మాయిలకు కూడా మన ధర్మం అంటే ఏంటో నేర్పించాలి బ్రో. ఎలా ఉండాలంటే లిటరలీ ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలు మన ధర్మం ఏమో దే కంప్లీట్లీ కనెక్టెడ్ టు వెస్టర్న్. ఎస్ 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 ఆబ్వియస్లీ, అది కల్చర్, ఆ వెస్టర్న్ కల్చర్కి హ్యాబిట్ చేయించింది ఎవరు? యూఆర్ కరెక్ట్ మనోజ్ గారు, మీరు చెప్పింది కరెక్టే. అమ్మాయిలు ఇప్పుడు మన ధర్మంని మర్చిపోయారు, వెస్టర్న్ కల్చర్ని హ్యాబిట్ చేసుకున్నాం. బట్ ఆ వెస్టర్న్ కల్చర్ హ్యాబిట్ చేయించింది మన బాయ్స్ కాదా? మన బాయ్సే వాళ్ళని, ఇప్పుడు మనం సిగరెట్ తాగడం మొదలెట్టాం కాబట్టి వాళ్ళు సిగరెట్ తాగడం మొదలెట్టారు. మనం బిగినింగ్ నుంచి మందు తాగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడం మొదలెడుతున్నారు. మనం పార్టీలకి పబ్బులకి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, టు బి ఆనెస్ట్, మనం అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటేనే చూడాలనుకుంటాం కాబట్టే వాళ్ళు సోషల్ మీడియాలో అలాంటి వీడియోస్ పెడుతున్నారు. ఒకే ఒక్కసారి ఈ అబ్బాయిలు అందరు కలిసి అనుకుంటారు నాకు ధర్మం ఇంపార్టెంట్ అనుకొని ఆ అమ్మాయిలందరికీ అన్ఫాలో కొట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ నోరు మూసుకొని ఉంటారు. ఓకే, టు బి ఆనెస్ట్, ఇప్పుడు సాయి పల్లవి అనేది ఈ జనరేషన్లోనే పుట్టిన అమ్మాయి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి దాని ధర్మంని ఎలా పాటిస్తుంది? ఎందుకంటే అది ఎవరి గురించి కేర్ చేసుకోదు. అదేమనుకున్నా ఓకే, ఎవడు అలా పోయాడు, అబ్బాయిలు మందు తాగుతున్నారు తాగినాయండి, అబ్బాయిలు లైక్ ఫిజికల్ రిలేషన్షిప్లో వెళ్తున్నారు వెళ్ళనియండి, అమ్మాయిలు సిగరెట్ తాగుతున్నారు తాగినాయండి, నాకు పర్లేదు, ఐ డోంట్ కేర్, నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నారు. ఓకే, సో ఈ వెస్టర్న్ కల్చర్ అనేది మనమే తెచ్చాం, మన అబ్బాయిలే వాళ్ళని హ్యాబిట్ చేయించేస్తున్నాం, కంప్లీట్గా హ్యాబిట్ చేయించాం. నేను లిటరలీ ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఓకే, అదే స్వధర్మం అంటే, ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. మా అబ్బాయిలే వాళ్ళని అలా తయారు చేయించారు. ఓకే, మా అబ్బాయిలే వాళ్ళని అలాగా అంటే అంతలాగా ఓకే చేయించారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఓకే అంటే మేమే డొమెస్టిక్ వైలెన్స్ అనేది మేమే క్రియేట్ చేస్తాం. ఓకే, సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు కానీ చూస్తే వెస్ట్రన్ కల్చర్ ఇస్ బెటర్ దెన్ ఇండియన్ కల్చర్ అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, వెస్ట్రన్ కల్చర్లో మీరు కానీ ఒక అమ్మాయి మీద ఇలా చేయి ఎత్తినా శిక్ష పడుతుంది.
బట్ మన ఇండియన్ కల్చర్లో ఒకప్పుడు ఎలాగ ఉండేదంటే మన హస్బెండ్ మనకి ఎంత కొట్టినా తిట్టినా వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలి. సో అమ్మాయిలు ఆబ్వియస్లీ వెస్ట్రన్ కల్చర్ వైపే వెళ్తారు. ఇది ఎవరు నేర్పించారు? మనం కాదా? మనం ఒక అమ్మాయిని కొట్టిన ముందు ఆలోచించాలి. డొమెస్టిక్ వైలెన్స్ చేసినప్పుడు ఆలోచించాలి. మనం ఆలోచించలేదు, వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఏమనుకున్నారు, వెస్ట్రన్ కల్చర్లో ఒక అమ్మాయి మీద ఇలా చేయి పడినా పెద్ద కేసు అవుతుంది, ఎలోమినీ దొరుకుతుంది డివోర్స్ అయితే అని. సో వాళ్ళు అలా తయారవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి అది ట్రెండ్ అయిపోయింది. సో మీరు కానీ ధర్మంని పాటిస్తే మీ పని మీకు మీనింగ్ఫుల్ లా మీ పనిలో మీకు అర్థం కనిపిస్తుంది. నేను నా ధర్మం పాటిస్తున్నాను కాబట్టి నాకు ఎంత టైర్డ్గా ఉన్నా నా లోపల ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే నేను చేసే పనిలో నాకు ఒక అర్థం కనిపిస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే నాకు ఫోన్ చేస్తారో మెసేజ్ చేస్తారో అన్న లైక్ నాకు ఇప్పుడు ఇలాగ అర్థమైంది అలాగ అర్థమైంది, మీరు చెప్పిన మాటల వల్ల పాజిటివిటీ అనేది వస్తుంది, అవన్నీ అవన్నీ ఒక మీనింగ్ఫుల్ అంటే మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఒక మీనింగ్ఫుల్ పని చేస్తున్నా, మీనింగ్ఫుల్ లైఫ్ జీవిస్తున్నా అని నాకు అనిపిస్తుంది. మీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ మీకు ఒక పర్పస్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నా లైఫ్లో నాకు ఛాలెంజెస్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఆన్లైన్ భగవద్గీత క్లాస్ చేయాలి, హిందీలో వీడియో చేయాలి, తెలుగులో చేయాలి, ఇంగ్లీష్లో చేయాలి, ఒడియాలో చేయాలి, అలాగే ఫిట్నెస్ వీడియో అప్లోడ్ చేయాలి, నా ఫ్యామిలీకి డబ్బులు పంపించాలి, అలాగే నా ఆఫీస్లో పనులు చూసుకోవాలి, ఈ మధ్యన నా చుట్టుపక్కల ఉన్న అన్ని నెగటివ్ పీపుల్తో డీల్ అవ్వాలి, అలాగే మీరు ఫోన్ చేసినప్పుడు మీతో మాట్లాడి మీకు వీలైతే సజెషన్ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ నాకు ఛాలెంజెసే, బట్ ఒక పర్పస్ కనిపిస్తుంది. నా లైఫ్కి ఒక పర్పస్ నాకు అర్థమవుతుంది. ఓకే, దేర్ పీస్ ఈవెన్ ఇన్ ఎస్. ఇప్పుడు నేను ఎంత స్ట్రగల్ చేసినా, నాకు ఎంత కష్టంలో లైక్ మనుషులు ఏమనుకుంటారంటే అరే అన్న చాలా కష్టపడుతున్నారని, బట్ నాకు ఈ కష్టంలోనే పీస్ కనిపిస్తుంది, ఈ కష్టంలోనే నాకు ఆనందం అనేది కనిపిస్తుంది. ఓకే, టు బి ఆనెస్ట్ మీరు కానీ ధర్మం ఫాలో అయితే మీకు ఇలాగే అనిపిస్తుంది. ఓకే, గీతాస్ విజ్డమ్ ఓకే చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 35లో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నారంటే ఇట్స్ బెటర్ టు పర్ఫార్మ్ వన్స్ ఓన్ డ్యూటీ ఇన్ పర్ఫెక్ట్ దెన్ పర్ఫార్మింగ్ అనదర్స్ డ్యూటీ పర్ఫెక్ట్. ఓకే, ఒక్క ఇంకో వ్యక్తి ధర్మంని లేకపోతే కర్మంని మనం పర్ఫెక్ట్ గా పాటించే బదులు ఓకే మన కర్మంని మనం ఇంపర్ఫెక్ట్ గా పాటిస్తే చాలు అని కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, స్వధర్మ చేసినప్పుడు మనం స్వధర్మంలో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, వెయిట్ మినిట్, జస్ట్ మినిట్, ఇక్కడ యా సారీ. ఓకే, సో మనం కానీ ఒక్కడో ఐటీ కంపెనీకి వెళ్తున్నాడు, చూడండి ఒకడో సిఎస్సి చదివి ఐటీ కంపెనీకి వెళ్ళి 20 LPA కొట్టాడు, మనం ఏదో ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఏదో 3.5 LPAలో ఉంటాం. ఓకే, మనం ఆడిని చూస్తాం, అరే ఆ 20 LPA రా, వాడు కారు కొన్నాడు రా, బైక్ కొన్నాడు రా అనుకుంటాం. అదే అనుకొని వాడిలాగే వాడి కర్మంని మనం పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాం, కోడింగ్ నేర్చుకుంటాం, ఓకే టెస్టింగ్ డిప్లాయ్మెంట్ అన్నీ నేర్చుకుంటాం. దాని తర్వాత ఆ పని లోపలికి మనకి వెళ్ళిన తర్వాత మనకి ఏం అర్థం అవుతుందంటే 20 lakh LPA నుంచి 30% గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇంకో మిగిలిన డబ్బులు సిటీసీ కాస్ట్ టు కంపెనీలో వెళ్తుంది. సో అల్టిమేట్గా 20 LPAలో మీకు రావాల్సిన డబ్బులు కానీ ఒక మంత్లీ 1.3 or 4 lakh అనుకుంటే మీ చేతిలో వస్తుంది ఒక 80,000. ఓకే, సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆడ తీసుకున్న కారు బైక్ ఇల్లు ఇవన్నీ ఈఎంఐలో వెళ్తుందని. అదే మీరు కోర్ బ్రాంచ్లో ఉంటే మీకు కంపెనీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అల్టిమేట్గా మీకు 3.5 lakh ప్యాకేజ్ ఉన్న కోర్ బ్రాంచ్లో మీకు ఫెసిలిటీస్ ఉంటాయి, మీకు 20 lakh ఎల్పిఆర్ సిఎస్సిలో ఉన్న అంటే ఐటీ సెక్టర్లో ఉన్న అక్కడ మీకు అన్ని థింగ్స్ ప్రొవైడ్ చేయరు వాళ్ళు. ఓకే, మీరు ఓన్గా చేసుకోవాలి. సో కృష్ణుడు ఏమంటారంటే మన ఓన్ కర్మంని మనం ఇన్పర్ఫెక్ట్గా చేసినా పర్లేదు, బట్ పక్కనోడు కర్మంని మనం పర్ఫెక్ట్లీ చేసుకుంటే మనకి ఏమీ దొరకదు. ఓకే, యా సారీ. సో మీరు కానీ ఇక్కడ చూసుకుంటారనుకోండి, వెయిట్ మినిట్ సమ్వేర్ నేను ఏదో మిస్ అయ్యాను, వెయిట్ మినిట్.
ఓకే, ఐఎమ్ రియలీ సారీ, కొద్దిగా లైక్ సారీ. ఓకే, స్వధర్మం చేసినప్పుడు మీరు మీ ఓన్ పాత్ మీద నడుస్తారు ఆబ్వియస్లీ. వెయిట్ మినిట్, నేను స్వధర్మం ఎక్కడ వచ్చాను? ఓకే, స్వధర్మం. ఓకే, నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. ఏంటంటే ఇక్కడ కానీ మీరు లైక్ నేను అది ఫీల్ అవుతున్నా, నాకు అది చాలా నచ్చుతుంది. ఓకే, లైక్ నేను నా పరంగా తీసుకుంటా. ఇక్కడ మీరు స్వధర్మలో అరుము తీసేసి ఐఎన్ పెట్టేస్తే స్వాధీనం అయిపోతుంది. ఓకే, నా పేరులోనే స్వధర్మం ఉంది, స్వాధీనం ఉంది. స్వాధీనం అంటే ఫ్రీడమ్. ఓకే, నా పేరుకి మీనింగ్ ఒకటి ఉంది. సో అలాగే రియల్ లైఫ్ కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, భగవద్గీత నుంచి మనకి తెలిసిన థింగ్స్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకునే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి. 2 స్టోరీలు చెప్పాను. 3వ స్టోరీ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో, రణభూమంలో అర్జునుడు వాళ్ళ ధనుసంని సైడ్న పడేసి కూర్చొని తల పట్టుకొని, భగవంతుడా నేను ఇంకా ఈ యుద్ధం పోరాడలేను, నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను చంపలేను అన్నాడు. వాళ్ళకి కృష్ణుడు నువ్వు ఈ లోకం వదిలి, నువ్వు ఈ లోకం గురించి ఆలోచించడం వదిలి ఇవన్నీ చెప్పే ముందు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కృష్ణుడు చెప్పారు ఏంటంటే, అర్జున లేకపోతే ఓ ధనంజయ, ఈ యుద్ధం పోరాడడం నీ ధర్మం. నువ్వు నీ ధర్మంని పాటించు, నువ్వు నీ కర్మంని చెయ్యి. ఇక్కడ నువ్వు ఎలాంటి అటాచ్మెంట్ని తేవద్దు అని కృష్ణుడు అర్జునుడు చెప్పారు. ఆ మాట విన్న వెంటనే అర్జునుడు మళ్ళీ వాళ్ళ ధనుసంని ఎత్తారు, ధర్మం గురించి అడిగారు. అర్జునాస్ రూల్ యాజ్ ఏ క్షత్రియ వారియర్. ఓకే, ఇదే మాట, ఈ సేమ్ మాటే అర్జునుడికి కృష్ణుడు చెప్పారు. ఏంటంటే, అర్జున నువ్వు ఒక క్షత్రియుడివి, అంటే ఒక వారియర్వి. నువ్వు ధర్మంని కాపాడడానికే పుట్టావు. ఓకే, నువ్వు పారిపోతే నీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి నువ్వు పారిపోతే, నీ స్వధర్మం నుంచి నువ్వు పారిపోతే ఈ ధర్మంని కాపాడతారు ఎవరు? మనుషులకి ఎగ్జాంపుల్ లాగా మారుతారు ఎవరు? అర్జునుడు ఆ రోజు పాటించారు కాబట్టి మనకి ఈ రోజు అర్జునుడు ఒక ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తున్నారు. ఓకే, డోంట్ జడ్జ్ ఏ అబిలిటీ ఆఫ్ ఏ ఫిష్ by looking at how it is climbing at. Wait a minute. Yeah, we are here. Okay, ఒక లైక్ చేప, ఓకే, ఒక ఫిష్ అనేది దానికి మనం జడ్జ్ చేయకూడదు దాని కెపబిలిటీ మీద. ఓకే, మేమేమే అనుకుంటాం, ఒక ఫిష్ ఏమంచో చెట్టు ఎక్కలేదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఓకే, ఒక కోత్ అనేవాడు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయలేడు పర్ఫెక్ట్గా, లేకపోతే ఫిష్ అంతా ఫాస్ట్గా అల్లేడు అని అనుకోవడం మూర్ఖత్వం. ఓకే, యా. సో ఒక ఫిష్ అనేది ఒక చెట్టు క్లైంబ్ చేసిన ప్రతిసారి అది ఓడిపోద్ది. ఒక ఫిష్ ఎప్పటికి కూడా చెట్టు అనేది క్లైంబ్ చేయలేదు. బట్ అదే ఫిష్ని మీరు కానీ వాటర్లో ఉంచితే ఎంత స్పీడ్గా స్విమ్ చేస్తుంది కదా. సో మీ కెపబిలిటీ ఏంటో మీకు తెలుసుకోవాలి. మీ కెపబిలిటీని మీరు రాంగ్ ప్లేస్లో యూజ్ చేయకండి. రాంగ్ ప్లేస్లో యూజ్ చేస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే మోడర్న్ సినారీలో సమ్వన్ గుడ్ అట్ రైటింగ్ బికమ్స్ ఎ ఇంజనీర్. బట్ ఓకే, ఒక మోడర్న్ సినారియో పట్టుకుంటే రియా అని ఒక అమ్మాయి ఉంది, దానికి డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టం, స్కెచెస్ చేయడం చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళ డాడీ వాళ్ళ స్కెచెస్ అన్ని చూసి బయట ఇసిరేసి రియా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావు, ఏం జాయిన్ అవుతున్నావు అని అడిగారు. అది విన్న వెంటనే రియాకి కూడా వాళ్ళ ఫాదర్ ఏమో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు. ఇంజనీరింగ్ కాలేజ్కి ఫండింగ్ అనేది ఇచ్చారు, కరప్షన్, ఓకే, డొనేషన్ అనేది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత రియాకి ఒక సీట్ అనేది వచ్చింది. అది మంచి మార్కులతోటి క్లియర్ చేసింది. ఓకే, మంచి మార్కులతోటి క్లియర్ చేసింది. బట్ ప్రతిరోజు దాని లోపల ఒక ఎంప్టీనెస్, దాని లోపల ఒక దిగులు దానికి చంపేసేది. సో ఒకరోజు అది మళ్ళీ తిరిగి వాళ్ళ లైక్ ఆఫీస్ లొకేషన్లో ఎక్కడైతే ఇల్లు తీసుకుని అక్కడ వచ్చిన తర్వాత రియా గారు ఏం చూసారంటే వాళ్ళ పాత డ్రాయింగ్స్ని చూశారు. ఆ పాత డ్రాయింగ్ చూసిన తర్వాత వాళ్ళు చాలా ఏడ్చారు. సో టు బి వెరీ ఆనెస్ట్, మీరు ఎవరో మీకు తెలిస్తే, మీ కెపాబిలిటీ ఏంటో మీకు తెలిస్తే మీరు నిజంగా బాధపడతారు. అలాగే మీరు ఈ లైఫ్లో ఇంకేం చేయగలుగుతారో అది కూడా అర్థమవుతుంది. ఓకే, ఎక్కడో ఒక చోట మనందరం డబ్బులు సంపాదించినా హ్యాపీగా లేము. మనం ఈ లైఫ్లో ఎంత చేసినా ఎక్కడో ఒక చోట అన్హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి నచ్చే కర్మం, మనకి నచ్చే ధర్మంని మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి. ఓకే,
హౌ టు డిస్కవర్ యువర్ ధర్మ, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఓకే, మిర్రర్లో చూడాలి. వాట్ గివ్స్ జాయ్ అండ్ మీనింగ్. మీ లైఫ్లో మీకు హ్యాపీనెస్ ఇచ్చే థింగ్ ఏంటి, ఇంకా సాడ్నెస్ ఇచ్చే థింగ్ ఏంటి. ఓకే, సార్. ఓకే, ఇది క్వశ్చన్స్, ఇది మీరు ఆన్సర్ చేయాలి తర్వాత. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ధర్మకి. అర్జున, ఏ వారియర్ టు ప్రొటెక్ట్ రైటోజినియస్ అంటే ధర్మ, ఏ మదర్ టు నేచర్ విత్ లవ్ అండ్ బ్యాలెన్స్, ఏ టీచర్ టు గైడ్ విత్ అటాచ్మెంట్, ఏ స్టూడెంట్ టు లర్న్ విత్ డిసిప్లిన్. సో ఈ లాస్ట్ రెండు మన ఇద్దరికి ఇంపార్టెంట్, అండ్ మీలో ప్రతి ఒక్కరికి ఇంకా నాకు చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను ఒక గురువులాగా తీసుకుంటే, నేను మీ అందరితో ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా నా కర్మంని పాటించడమే ఒక గురువులాగా నా ధర్మంకి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఒక స్టూడెంట్ అంటే మీ అందరూ ఎలాగ ఉండాలంటే, నేర్చుకోవడానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. చూడండి, చాలా మంది డబ్బులు ఇచ్చారు, బట్ చాలా మంది రావట్లేదు. మీలో సగం మందే వస్తున్నారు. ఓకే, ఆ సగం మందిలో కూడా కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో మీ ధర్మంని మీరు పాటించట్లేదు. నేర్చుకోవాలంటే డిసిప్లిన్గా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కర్మ. ఓకే, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇది మీ ఏంటంటారు, అది టాస్క్. ఈ రోజు మీ టాస్క్. ఈ టాస్క్ ని మీరు కంప్లీట్ చేస్తే, ప్రీవియస్ టాస్క్ ని కూడా మీరు కంప్లీట్ చేస్తే, ఆటోమేటిక్ గా మీకు ఎలాంటి ధర్మం మీరు పాటించాలి, ఎలాంటి కర్మం మీరు పాటించాలి, అది నేనే చెప్తాను పర్సనల్ గా. ఓకే, సో ద క్వశ్చన్స్ ఆర్ లైక్, వాట్ యాక్టివిటీస్ మేక్స్ యూ లూజ్ ట్రాక్ ఆఫ్ టైం. లూజ్ ట్రాక్ ఆఫ్ టైం మేక్స్ మీ లూజ్ ట్రాక్ ఆఫ్ టైం. ఓకే, ఎలాంటి యాక్టివిటీస్ చేసిన వల్ల మీరు మీ లైఫ్లో ఫోకస్ అనేది తప్పిపోతున్నారు. మీకు ఒక దారి ఉంటే ఆ దారి మర్చిపోయి వేరే దారిలో పరిగెడుతున్నారు. ఓకే, అలాంటిది ఎప్పుడైనా మీతో జరిగిందా? అలా జరిగితే అది ఏంటి, అది నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ ప్రాబ్లమ్ డూ ఐ సాల్వ్, ఐ లవ్ టు సాల్వింగ్. ఓకే, సో అప్పుడప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, సో అలాంటిదే, వాట్ ప్రాబ్లమ్స్ డూ ఐ లవ్ సాల్వింగ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటుంది. ఓకే, వాట్ డూ పీపుల్ థ్యాంక్ మీ ఫర్. సో మీరు మీరు మీ లైఫ్లో ఎలాంటి ధర్మం, ఎలాంటి కర్మం పాటించాలంటే, మనుషులు మీకు థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్తేనే మీ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. ఓకే, నేను ఫైనల్గా ఎవరికి కాకపోయినా ఒక లైక్ ఒక వార్నడు అంటున్నా, లైక్ వాట్ ఇట్ కాల్డ్, ఐ ఫర్గెట్ ద నేమ్. అంటే లైక్ ఒక మనిషికి, ఓకే, మీరు ఈ లోకంలో ఎలాంటి కర్మం చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోండి. ఆ కర్మం చేయడం వల్ల ఎంతమంది మీకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. టు వెరీ ఆనెస్ట్, మీలో చాలా మంది నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు కాబట్టి నేను చేసే కర్మంకి, ధర్మంకి ఒక అర్థం నాకు కనిపిస్తుంది భగవద్గీత పరంగా. ఓకే, ఐ వై వుడ్ ఐ ఈవెన్ వై వుడ్ ఐ డూ ఈవెన్ ఇఫ్ నో వన్ పేడ్ మీ. ఓకే, ఇన్ కేస్, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మీ లైఫ్లో మీకు డబ్బులు వచ్చాయని మీరు పని చేస్తారా, డబ్బులు రాకపోయినా పని చేస్తారా? ఓకే, సో ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే, ఆఫీస్ దాకా ఓకే, బట్ రియల్ లైఫ్లో ఒకరికి హెల్ప్ కావాలంటే ఆడికి మనం హెల్ప్ చేస్తే మనకి రిటర్న్లో ఏం దొరుకుతుంది? మీరు ఎప్పుడైనా అలాగ ఆలోచిస్తున్నారా? అదే నేను ఇంగ్లీష్లో రాశాను, వాట్ వుడ్ ఐ డూ ఈవెన్ ఇఫ్ నో వన్ పేడ్ మీ. ఓకే, సో ఇది నేను మీకు స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టేస్తాను గ్రూప్లో. అలాగే మీరు దీన్ని చూసుకొని మీరు నాకు ఆన్సర్స్ చెప్పండి. ఐ హోప్ మీకు ధర్మం గురించి అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు నాకు మీ నుంచి కొన్ని క్వశ్చన్స్ కావాలి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు అడగొచ్చు. హలో, హలో. ఓకే, ఎవరో చాట్లో నాకు పెట్టారు, నో క్వశ్చన్స్ అన్న. ఓకే, సో ఈ రోజు క్లాస్ యాక్చువల్లీ ఇంకా లాంగ్ అయ్యేది, బట్ మీరు ఎవరు కూడా నాకు టాస్క్ కంప్లీట్ టైంలో కంప్లీట్గా ఇవ్వట్లేదు. సో నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, రేపు కాదు ఎల్లుండి మనకి ఇంకో క్లాస్ ఉంటుంది, లాస్ట్ క్లాస్ అనేది. ఆ లాస్ట్ క్లాస్లో మీ ధర్మం, మీ కర్మం ఏంటో నేను మీకు చెప్పడానికి కంప్లీట్ ట్రై చేస్తా. అది కానీ మీరు తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ 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 నేను ఇచ్చే టాస్క్ని కంప్లీట్ చేయండి. ఓకే, అంత లోపల ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్పండి, లేకపోతే మనం లీవ్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ ఇంతే ధర్మం మీద. హలో, ఎవరైనా
ఓకే, అయితే ఎవరికి ఎలాంటి ప్రశ్నలు లేదు కాబట్టి మనం ఈరోజు క్లాస్ వేరంగా వదలొచ్చు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ధర్మ అండ్ అవర్ లైక్ అవర్ సనాతన ధర్మ. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు తెలుసుకొని దాన్ని పాటించండి. అది పాటిస్తే అది స్వధర్మ అవుతుంది. ఓకే, మీ సనాతన ధర్మ, మన సనాతన ధర్మంలో కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని రిచువల్స్ ఉంటాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, అది పాటించాలి. ఓకే, వెయిట్ ఎ మినిట్, సంబడి జస్ట్ టెక్స్టెడ్. ఓకే, అది పాటించాలి, అది పాటిస్తే అది స్వధర్మ అవుతుంది. ఓకే, అలాగే అది పాటించినప్పుడు అది స్వధర్మం అవుతుంది. అది ఒకదాన్ని నేర్చుకొని అది పాటిస్తే అది ధర్మం అవుతుంది. ఓకే, సో టు బి ఆనెస్ట్, థ్యాంక్ యూ ఫర్ ది క్లాస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరందరూ జాయిన్ అంటే అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నేను అన్ని క్లాస్ రికార్డింగ్ నేను మీకు గ్రూప్లో పెట్టేస్తాను. అలాగే లాస్ట్ క్లాస్ అండ్ ఈ క్లాస్ రికార్డింగ్ కూడా మీకు నేను గ్రూప్లో పెట్టేస్తాను. అప్పుడు దాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ, కలుద్దాం.